అన్నా నమస్తే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీతోటి. నాకు అసలు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని అనుకోలేదు, చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు మీరు పార్టీ మారకముందు, మారిన తర్వాత చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినారు. అవి ఎంతవరకు కనెక్ట్ అయినో తెలియదు, కానీ నేను కొన్ని ప్రశ్నలు మాత్రం పబ్లిక్ దగ్గర నుంచి స్వీకరించి అడుగుతున్న ప్రశ్నలనే కుల్లం చేయబోతున్నాను. సో చాలా డెప్త్గా ఉంటుందన్న, మీకు ఇబ్బంది అయినా కూడా మీరు ఆన్సర్ ఇవ్వండి. ఏదో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలని క్వశ్చన్స్, ఎందుకంటే నాకు కుల్ల ఫార్మేట్ అంతా డైరెక్ట్ బుల్లెట్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఈసారి ఏంటంటే ఇట్లా మన ఎక్స్ మేయర్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. కొంచెం ఏమేమి అడగాలో అంటే వాళ్ళు చాలా మటుకు టీఆర్ఎస్ వాళ్ళే, ఎందుకంటే మిమ్మల్ని బాగా వ్యతిరేకించేది, మిమ్మల్ని ట్రోల్ చేసేది కూడా టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆవేశం సంబంధించిన క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు వాళ్ళకి సమాధానం చెప్పాలి. బికాస్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని, మీ విధానాలని అందరిని యాక్సెప్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినారు, సిటీ కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు, ప్రతి ఒక్కరూ రామ్మోహన్ గారు యాక్సెప్ట్ చేసినారు, కానీ వాళ్ళు మాత్రం జీర్ణించలేకపోతున్నారు. సో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతానన్నా. సో మీరు ఏదున్నా మీరు ఓపెన్గా చెప్పేసి. రామ్మోహన్ అన్న, వితౌట్ కేసీఆర్ గారు మీ ఐడెంటిటీ ఏంటిదన్నా? వితౌట్ టీఆర్ఎస్ పార్టీ మీ ఐడెంటిటీ ఏంటి? వితౌట్ టీఆర్ఎస్ పార్టీ బొంతు రామ్మోహన్ ఐడెంటిటీ ఏంటంటే, బొంతు రామ్మోహన్ గతంలో విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాడు. గతంలో కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో విద్యార్థి సమస్యల మీద, అనేక సమస్యల మీద కొట్లాడి కానీ దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులతోటి మమేకమై విద్యార్థి సమస్యలపైన సామాజిక కోణంలో అటు కాకతీయ యూనివర్సిటీలో వరంగల్లో ఉన్నప్పుడు కానీ, ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు కానీ ఒక గుర్తింపు వచ్చినాక విద్యార్థులకు కానీ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలకు కానీ బొంతు రామ్మోహన్ విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాడు, ఏదైనా ఉంటే విద్యార్థి సమస్యలపైన కానీ సామాజిక కోణంలో కానీ కొట్లాడతాడు, న్యాయం చేస్తాడు అనే ఒక గుర్తింపు వచ్చినాకనే, అంతకుముందే ఒక 6 నెలలు 1 ఇయర్ ముందే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నేపథ్యం అదంతా కూడా ఆవిర్భావం అయినాక కేసీఆర్ గారి నేతృత్వంలో దాంట్లో అప్పటికే కొంతమంది చేరారు. దాంట్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కేసీఆర్ గారి సన్నిధుల దగ్గర నుంచి మీరు వస్తే ఇంత యాక్టివ్ ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం, విద్యార్థి ఉద్యమం ఇవంతా కూడా బాగా ఇంకా మంచిగా ముందు తీసుకుపోవచ్చు, లైక్ మైండెడ్ అంతా కూడా, మీకు కూడా ఒక సామాజిక కోణం ఉంది, ఒక మంచి కొట్లాడాలనే దాంట్లో ఉంది కాబట్టి తెలంగాణలో ఇంకా విద్యార్థి లోకానికి, తెలంగాణ ప్రయాణికానికి మరి మీలాంటి ఇంకా యాక్టివ్ ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు గుర్తించి ఇన్వైట్ చేశారు. ఎవరు వాళ్ళు అంటే ఎవరన్నా? రకరకాల వ్యక్తుల ద్వారా మరి ఇన్వైట్ చేయడం, దాంట్లో పోయి కేసీఆర్ గారితో మాట్లాడి ఫైన్ మార్నింగ్ దాంట్లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతానికి దాదాపు యూనివర్సిటీ చుట్టుపక్కల యూనివర్సిటీ కాన్స్టెంట్ కాలేజీలో కానీ వరంగల్లో కానీ మాతో ఉన్న శ్రేయభిలాషులు, విద్యార్థి సంఘాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సంఘాలలో కూడా తెలంగాణ కాన్సెప్ట్లో మేము కూడా మీతో పాటు జాయినింగ్ కార్యక్రమానికి కానీ మీరు చేసే స్టెప్కి కానీ మరి బేషరతుగా వస్తామని చెప్పి మరి వేలాదిగా ఆ రోజు జాయినింగ్ కార్యక్రమంలో కేసీఆర్ గారి నేతృత్వంలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారితోటి మరి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా బొంతు రామ్మోహన్ కొంత ఐడెంటిటీ ఉంది, విద్యార్థులకు సంబంధించి కానీ పేద ప్రజలకు సంబంధించింది కానీ సామాజిక కోణం, సమాజంలో ఒక గుర్తింపు అయితే ఉంది. ఓకే, మీరు ఉద్యమకారులాగా గుర్తింపు ఉంది, కానీ ఆఫ్టర్ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత మీకు పదవిని ఇచ్చిన తర్వాత ఫస్ట్ మేయర్ ఆఫ్ తెలంగాణ ఒక పెద్ద గౌరవమైన ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఒక పదవి ఇచ్చిన తర్వాత అప్పుడు బొంతు రామ్మోహన్ గారి ఐడెంటిటీ అనేది ఉంది. కానీ బిఫోర్ టీఆర్ఎస్ పార్టీ బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి కేవలము పారగాన్ చెప్పులు వేసుకొని తిరిగే, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే ఒక అనామకుడు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో కానీ, ఇప్పుడున్న అధికార పార్టీలో కానీ, గతంలో ఉన్న అధికార పార్టీలో కానీ ఇన్ని మోడల్స్ ఆఫ్ చెప్పులు లేకుంటే, ఇన్ని మోడల్స్ ఆఫ్ షూస్ లేకుంటే, కార్లే రాజీవ్ గాంధీ తర్వాత మారుతి కార్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అప్పుడు పారాగాన్ చెప్పులు, బాటా చెప్పులు ఇవే ఉండేవి. సహజంగా యూనివర్సిటీలలో విద్యార్థులు ఎవడు ఏ స్థాయిలో ఉన్నా కూడా పారాగాను లేకపోతే ఒక మోస్తారు 2-3 రకాల బ్రాండ్సే ఉండేది, అవే వేసుకునేది. మీరు డెఫినెట్గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవరిదైనా ఒక మధ్యతరగతి జీవితం ఒక యూనివర్సిటీలో ఒక దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. దాంట్లో పెద్ద సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. దాంట్లో ఏదో హైదరాబాద్ మేయర్ అయినాకనే లేకపోతే ఇంకేదైనా ఇంకో బ్రాండ్ వస్తే చెప్పులు కొనుక్కుని, ఇంకో బ్రాండ్ వస్తే చెట్టు కొనుక్కున్నాం అనేది లేదు. అంతకన్నా ముందే
విద్యార్థి విభాగం ప్రెసిడెంట్గా గతంలో ఒక మా మిత్రుడు ఒక అతను ఉండేది విద్యార్థి విభాగం నరేష్ అని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది విద్యార్థి విభాగం ప్రెసిడెంట్గా కూడా తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీకి ఇలా ఎనలేని సేవలు చేసినాం. దానికి ఇవ్వలేదో నేను నోటితోటి చెప్తా కాదు, ఆన్ రికార్డ్ ఇవాళ పేపర్లో ఉంటాయి, టీవీలలో ఉంటాయి, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ కానీ చూస్తుంటాయి. ఆ తర్వాత కూడా యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాం, స్టూడెంట్ వింగ్ ఇన్ఛార్జిగా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి వెన్ను చూపి పనిచేయలేదు అన్న. మీరు 100% ఈవెన్ ఎవ్రీ వన్ విల్ యాస్, ఎందుకంటే మీరు కష్టపడ్డారు కాబట్టి పార్టీ గుర్తించింది, ఒక మంచి పొజిషన్లో పెట్టింది, అది వాస్తవం. అది అప్పుడు మీరు పారాగన్ చెప్పులు వేసుకున్న వాళ్ళు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎల్వి అనే ఒక తోప్ బ్రాండ్ కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు కానీ మీరున్న కార్లు కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు అని నేను అంటున్నాను, అది వాస్తవం అని ఒప్పుకున్నది. నేను ఏమంటానంటే టీఆర్ఎస్ పార్టీ బట్టలు లేదు, బ్రాండ్ లేదు, ఏది లేదు. ఇవాళ మనం కష్టపడి పని చేసుకుంటున్నాం. ఇవాళ పార్టీ పదవులే ఇస్తుంది. ఇలా పదవులను అడ్డబెట్టుకొని సంపాదించిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మాకు బతకడానికి తెలివితేటలు ఉన్నాయి. ఇవాళ మామూలుగా కుటుంబం బతకడానికి రోజు సాయంత్రం బియ్యమా నూనెనా ఇవన్నీ కూడా పార్టీలు ఇయ్యాయి. ఇలా పార్టీ ఒక పదవి ఇస్తుంది, దాని మీద మనకు తెలివితేటల మీద ఇతరులకు ఇబ్బంది లేకుండా ఏదో కొంత మనం బతకడానికి చేసుకునే దాంట్లో అవన్నీ కూడా బట్టలైనా ఇండ్లైనా ఇంకోటైనా అవన్నీ కూడా ఉంటాయి. ఇలా పార్టీ వల్లనే ప్రభుత్వం వల్లనే అంటే ఇలా ప్రభుత్వాల వల్ల పార్టీల వల్ల పదవుల వల్ల వాటిని అడ్డం పెట్టుకొని సంపాదించుకునే వాళ్ళు మరలా పదే పదవులు సంపాదించుకొని అవును బాధాప్తా ఇది నాదే ఇది వాందే నేను గుంజుకున్నా అని ఆధారాలతో సహా వాళ్ళు పార్టీని బేస్ చేసుకొని సంపాదించుకుంది వాళ్ళు. ఇలా పార్టీని పదవులను బేస్ చేసుకొని ఇవాళ మనం సంపాదించిండ్రు అని చెప్పి ఏ రకమైన ఆరోపణలు ఉన్నా ఏ రకమైన మా శ్రేయభిలాషులు అన్నా దానికి ఆధారాలు ఉంటాయి. ఎక్కడ ఏ రకంగా కూడా ఈ పదవిని వాళ్ళు చేసిన తప్పేం తెలుసు అన్న, వాళ్ళ ఆధారాలు అరే బొంతు రామోను కొన్ని వందల కోట్లు పోయినా కూడా పోనీలే, మీ మీద ఎన్ని కంప్లైంట్స్ మీ పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా పోనీలే మా తమ్ముడే కదా, మా బ్రదర్, మా కుటుంబ సపోర్ట్ కదా అని వాళ్ళు మిమ్మల్ని వదిలేసి చూసిర్రా, అది వాళ్ళు ఇచ్చిన మీకు అవకాశం అని అనుకుంటున్నా. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఉద్యమ కోణం నుంచి మా టైపు ఏదైతే కష్టపడి పార్టీనే పరమావధిగా పార్టీనే ఒక ఆఫీస్నే దేవునిలాగా కేసీఆర్నే దేవునిలాగా పార్టీనే మొత్తం ఒక ప్రైమ్గా ఫీల్ అయిన వాళ్ళని ఎవ్వరు అంతకన్నా ఎవరు సంపాదించుకోలేదు. ఎవ్వరు వాళ్ళు చూసి వదిలిపెట్టాల్సిన సందర్భం ఏం లేదు. సంపాదించుకున్నవాడు ముసుగులో సంపాదిస్తే వాడిని ఎవరు కనిపెట్టింది ఏం లేదు. కాకపోతే సంపాదించుకునే అలవాటు లేకుండా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏదైతే ఉంటారో వాళ్ళ మీద సంపాదించిన ఆరోపణలు ఉంటే అది వింతగా ఉంటుంది తప్పితే ఇప్పుడు ఇంకేదో ఆల్రెడీ కాలేజీలు ఉండో బిజినెస్లు ఉండో రియల్ ఎస్టేట్లు ఉండో ఇంకోటి ఉన్న దాంట్లో ఆయన ఎక్స్ట్రా సంపాదించింది ఏం బయటకు పెద్ద కనపడే పరిస్థితి ఉండదు. అంటే మీరు మల్లారెడ్డి గారి గురించి అంటారు డైరెక్ట్ బయటకు కనపడే పరిస్థితి ఉండదు. వాళ్లకు లేనిది ఓన్లీ ఉద్యమకారులుగా గుర్తింపు ఉండి క్లీన్ ఇమేజ్ ఉండి ఓన్లీ పార్టీని బట్టి పాకులాడుకుంటే ఏదైతే ఉంటారో వాళ్ళను తొందరగా బదనం చేస్తే బదనామతి తప్పితే ఆల్రెడీ బిజినెస్ ఉన్నాడు వాడు ఏదో రకంగా సంపాదించుకున్నాళ్ళే. వీళ్ళకి ఎట్లొచ్చింది పేరగారి నుంచి బాటా చెప్పులు ఎట్లొచ్చింది, బాటాగారి నుంచి ఇంకోటి ఎట్లొచ్చింది, మరి ఇప్పుడు ఆయన కష్టపడితే వచ్చిందా లేకపోతే ఎవరిదైనా గుంజుకుంటూ వచ్చిందా, ఎవరిదైనా 100 రూపాయలు 10 రూపాయలు ఇస్తా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటూ వచ్చిందా, ఇవన్నీ కరెక్ట్ గా బిఫోర్ మీరు మేయర్ కి మీ ముందు అసెట్స్ ఏంటిది, ఆఫ్టర్ మేయర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అన్న ఇక మీ గుండె మీద చేసుకొని మీరు చెప్పండి. ఎందుకంటే దీనికి మనం ఫుల్ స్టాప్ పెడతాం. ప్రతిసారి ప్రతి ఒక్కొక్కరు 500 కోట్లు అంటారు, మీరు 1000 కోట్లు సంపాదించారు. మీ పాత ఇంటిలో పైన బిట్లు నేను చూస్తే రీల్స్లా మీరు 1000 కోట్లకు ఉన్నారంట 500 కోట్లకు ఉన్నారంట కదా. సో దానికి ఫుల్ స్టాప్ పెడుతూ బిఫోర్ మేయర్గా మీ అసెట్స్ ఏంటి, ఆఫ్టర్ మేయర్ మీ అసెట్స్ ఏంటి ఓపెన్గా కులం. ఎందుకంటే రేపు మీరు నామినేషన్ ఏపోతారు కదా, ఎంపీగా సికింద్రాబాద్కో మల్కాజ్కి ఏపోతారు కదా, అప్పుడు పెట్టాలి కదా, అదేదో ముందే నాకు చెప్పండి. డెఫినెట్గా నేను ఏమంటానంటే ఇవాళ మా మిస్సెస్ పేరు మీద 2-3 ప్లాట్లు ఉంటాయి. మొన్న ఈ మధ్యన ఒకటి మన ఇల్లు కొనుక్కున్నాం. అది కాకుండా ఒకటి 7 ఎకరాలు ఎంతో వ్యవసాయ భూమి ఉంటుంది. ఇవన్నీ కూడా అఫిడేవిట్లో ఉంటాయి. రేపు కూడా మీరు అన్నట్టుగా అఫిడేవిట్లో పెట్టే పరిస్థితి ఉంటుంది. లేదు 100 కోట్లు 100 ఎకరాలు ఇవన్నీ కూడా ఏదైతే ఉంటాయో ఉన్నోళ్ళని అనుకుంటా లేనోళ్ళు అంటే మరి ఆ ఫేమ్ ఎందుకు వస్తుందో ఆ ప్రేమ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఫేమ్ అయింది కాబట్టి ప్రేమ వస్తుందో లేకపోతే ఏమన్నా అక్కస వస్తుందో ఏమొస్తుందో నాకు కూడా అర్థం కాలేదు. నిజంగా ఉంటే నిజంగా చేస్తే దాదాపు కొంతమంది నుంచి ఈ హైదరాబాద్లో చాలా మంది వాళ్ళు ఇట్లా మాది అక్రమంగా తీసుకున్నారు, మాది ఇట్లా తీసుకొని సగం పైసలు ఇస్తలేదు, అగ్రిమెంట్లు ఇచ్చి ఇదైతుంది, మమ్మల్ని రానిత్తలేరు అడగనిత్తలేరు అని 100 కంప్లైంట్లు వస్తుంటాయి. వాళ్ళ గురించి ఒక్కనాడు పట్టించుకున్న పాపన పోవట్లేదు. అప్పుడు మీరు అధికార పార్టీలు ఉన్నారు కదా, మీ మీద ఎట్లా వస్తుంది? అధికార పార్టీలు ఉంటే ఇవాళ అధికార పార్టీలు ఉన్న వాళ్ళ మీదే వచ్చింది.
అధికార పార్టీలో మంచి మంచి పదవులు ఉన్న మీద కూడా వచ్చింది. ఎవడు దాని మీద ఎంక్వైరీ చేసింది ఎవడు ఏమన్నది లేదు. అరే నేను బొంతరామ్ మోహన్ మీద అతి ఎక్కువ ప్రేమ ఎక్కువైందా ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఇలా వివిధ పార్టీలల్లో 30 ఏళ్ళు 35 ఏళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ పదవులు చేసి దాదాపు ఒక 80% పైన ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో స్టార్టింగ్ ఉన్న వాళ్ళు కాకుండా 80% ఎమ్మెల్యే మంత్రికి తక్కువ 20 ఏళ్ళు 15 ఏళ్ళు 35 ఏళ్ళు కూడా చేసిన వాళ్ళు వచ్చారు. ఆ పార్టీల నుంచి ఈ పార్టీలో జాయిన్ అయితే ఏమనలే. మొన్న ఈ మధ్యన కొంతమంది కాంగ్రెస్ లో కానీ బీజేపీ కానీ ఇంకో దాంట్లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి బాగాలేకనో వాళ్ళ కుటుంబ వాళ్ళ మీద కూడా ఎవరు కామెంట్ చేసింది లేదు. 23 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి మరి అలా కష్టపడి ఎనలేని సేవలు చేసిన ఇవాళ నిన్న కళ్ళు తెరిచినోడు వాడు నేనేం చేసినా కూడా మనకు తెలియదు. బొంతు రామ్మోహన్ ఎట్లా పోతాడంటే అదే అన్న, అదే ఇప్పుడు బాధ అనిపించిన విషయం తెలుసా రామ్మోహన్ అన్న, దీన్ని మీరు పాజిటివ్ కూడా తీసుకోవాలి. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు వచ్చారు, బయట పార్టీ నుంచి వచ్చి ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మొన్న రీసెంట్ గా కేసీఆర్ గారిని లంజాగొడక అన్న వ్యక్తి నేను పేర్లు చెప్పాను, వాళ్ళు మన పార్టీలోకి వచ్చారు. వాళ్ళకి ఎన్నో పదవులు ఇచ్చారు పార్టీ, వాళ్ళ ఫ్యామిలీలో దాదాపు 5 పదవులు ఇచ్చారు. వాళ్ళు మొన్న ఓడిపోవడంతోటే ఆ కాన్సెన్స్ వెలుపుతుంటే వాళ్ళ పార్టీ మారు చేవల్ ఎంపీ సీట్ రేస్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చినారు పోయినారు, కానీ వాళ్ళ గురించి ఎక్కువ బాధ అనిపిస్తలేదు. అరే మన పార్టీలోనే పుట్టి మన పార్టీలోనే పెరిగి మన పార్టీలో నడక నేర్చి మాట నేర్చి ఒక పై స్థాయి వ్యక్తి, ఒక మంచి ఉన్నత స్థాయి వ్యక్తిలా తయారు చేసిన వ్యక్తి గుండె మీద దాన్ని పోయింది చూసినావా, ఆ బాధ ఎక్కువ వాళ్ళకు ఉందని. అందుకే మిమ్మల్ని విమర్శిస్తారు. మిగతా గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు ప్రోడక్ట్ కాదు కదా, వాళ్ళు టీఆర్ఎస్ ప్రోడక్ట్స్ కాదు. మీరు టీఆర్ఎస్ ప్రోడక్ట్, టీఆర్ఎస్ స్థాపించినప్పుడు నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళు బాధ అనిపిస్తుంది. పార్టీకి అధిష్టానానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కష్టపడి ఎక్కడ మచ్చ లేకుండా పనిచేస్తేనేమో నొప్పి అవుతుంది. ఇవాళ 3 సార్లు పదవి ఇచ్చి 4వసారి చెప్పితే అమ్మాని బూతులు పార్టీలు తిట్టిపోతే వాడు ఏం కాదు, 2 సార్లు ఇచ్చి ఇంకోసారి చెప్పితే ఏం కాదు, ఒకసారి ఇచ్చి ఇంకోసారి చెప్పితే తిడతాడు. ఇవాళ ఒక్కసారే ఇస్తే ఇవాళ బొంతు రామ్మోహన్ అనేటువంటి ఇవాళ ఒక పదవి ఇచ్చినాం, ఇస్తే ఏమైంది 23 ఏళ్ళు పనిచేస్తే కష్టం కష్టం పనిచేస్తే ఎలక్షన్స్ కానీ పార్టీ కానీ మీటింగులు కానీ ఇలా ఏది ఇచ్చినా హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చినా గల్లీ ఒక 10 ఈ జిహెచ్ఎంసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పుట్టినప్పటి నుంచి కూడా ఏ మేయర్ కూడా చేయనంత తిరిగి చేసినాం. ఇచ్చిన పదవులు కూడా ఎక్కడ మిస్యూజ్ చేయలే, ఇలా పార్టీ పదవులు కూడా ఎక్కడ మిస్యూజ్ చేయలే. ఇవన్నీ చేస్తే 2వసారి పదవి ఇస్తానికి వచ్చిన నొప్పి ఏందో అర్థం కాలే. దాని గురించి ఎవరికి అడుగుతాను, నేను పదవి లేకుండానే పనిచేసిన. 2018 టికెట్ ఆశించారు, 2018లో టికెట్ ఇస్తా అంటేనే పనిచేసినాం. వాళ్ళు మీకు ఇస్తారా? ఇస్తా అంటేనే పనిచేసినాం. ఉప్పల్ సీట్ మీకు ఇస్తా అని చెప్పినారా? ఇస్తా అంటేనే పనిచేసినాం. ఎవరు? కేసీఆర్ గారు చెప్పారా? కేటీఆర్ గారు ఇస్తాం, కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి ఇస్తామంటేనే పని చేసుకున్నాం. 2023లో ఇస్తామంటేనే పని చేసుకున్నాం. అయినా ఇయ్యకున్నా పార్టీకే కట్టుబడి ఇలా మొత్తం స్టేట్ మొత్తం కూడా కేసీఆర్ గారు అంటే ఎలక్షన్లో తిరిగినాం. పదవే ముఖ్యం కాదు, పదవి ఇస్తేనే పనిచేస్తామని అనే కాన్సెప్ట్ ఏదైతుందో పదవి ముఖ్యం కాదన్న దాంట్లో పనిచేసినాం. మరి మీకు ఎక్కడ నొచ్చుకొని మీరు మరి బయటకు వచ్చి ఇప్పుడు కూడా ఇవాళ ఎంపీ ఎలక్షన్ ఉంది, ఏదైనా అవకాశం ఉంటే ఏమని చెప్పినాం, లేదు ఇయ్యట్లేదు. ఇంకా ఎవరన్నా పదవులు టీఆర్ఎస్ పార్టీలా కష్టపడి ఉద్యమకారులే కానీ పార్టీలో కష్టపడే వాళ్ళు కానీ తర్వాత వచ్చిన వాళ్ళైనా పర్లేదు, పార్టీలో కష్టపడే వాళ్ళు కానీ అవకాశం ఇస్తున్నామంటే కాదు. మళ్ళీ ఇచ్చినోడికే ఇస్తున్నప్పుడు, తీసుకున్నోడే తీసుకున్నప్పుడు, ఓడిపోతాంట తీసుకొని గెలుతాంట తీసుకొని దాదాపు ఇలా ఫ్యామిలీలలో ఫ్యామిలీ ప్యాకేజీలు కాదు కదా బీఆర్ఎస్ పార్టీ అంటే. వాళ్ళకి ఇస్తేనే వచ్చి నొప్పేం లేదు, ఎవడు సోషల్ మీడియాలో విమర్శించేది లేదు. జైబోలో అని చెప్పి మనగాళ్ళ లెక్క దానికి ఇచ్చేస్తున్నారు. నేను నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఇన్నిసార్లు అవకాశం ఇవ్వ పర్లేదు. మీకు బాధ అయిందో భారం అయిందో ఏమైందో మీరు మొయ్యలేని పరుస్తున్నారు, పలకలేని పరుస్తున్నారు. అరే నాకు కొద్దిగా మనసు బాగలేక మరి అడిగిండు ఇయ్యలేకపోతున్నాం, మరి కన్విన్స్ చేసి మరి పార్టీకి పనిచేయ ఇంకా అవకాశం ఉంటుందని చెప్తుంటే అది చెప్పే పరిస్థితి లేదు. మరి ఏది లేనప్పుడు నా దారిలో నా మానాన నేను పోతే మీకు వచ్చి నొప్పింది అన్నారు కదా. కుటుంబంలో 3-4 ఉన్నారు కదా, మరి కేసీఆర్ గారి కుటుంబంలో 3-4 పదవులు ఉన్నప్పుడు మరి మీరు ఎప్పుడు వాళ్ళని ప్రశ్నించలేదు ఎందుకు? మరి నేను ఏమంటున్నా, కేసీఆర్ గారి కుటుంబం ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కరు ఉద్యమ కాలం నుంచి మాతో మమేకమై పనిచేశారు. బాధ అనిపించలేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు, ప్రభుత్వం మిడిల్లో వచ్చి జాయిన్ అయ్యారు. దాంట్లో కొత్తగా ఉద్యమానికి పార్టీకి కష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని కూడా ఇవాళ పదవులు ఉన్నాయి, కుటుంబం నిండా ఉన్నాయి అన్నాడు.
కానీ దాంట్లో మొదట్లో కష్టపడ్డప్పుడు ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళని విమర్శించే పరిస్థితి లేకుండా, అదే కష్టం అయిపోయినాక ఫ్రూట్స్ తినే టైంలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎందుకు ఇచ్చిన వాళ్ళకే ఎందుకు అనేది అడిగినాం. కొత్త వాళ్ళకి నాకు ఇవ్వకుండా పర్లేదు, ఇలా ఇంకా నీ లెక్క కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారనుకో వాళ్ళకి ఏమని చెప్పారు. అది ఉద్యమకారులే కావచ్చు, వేరే పార్టీ నుంచి వచ్చినా పర్లేదు, కానీ ఇలా ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు. ఇంకోటి అంటాడు పవర్ ఉంటేనే బొంతరామ్మోహన్ పవర్. మరి 14 సంవత్సరాలలో ఉద్యమం చేసినప్పుడు పవర్ వేరే పార్టీలు ఉండే, చాలా మంది రమ్మని అడిగారు, కొడతామని చెప్పారు, సంపదామని చెప్పారు, కేసులు పెడతామని చెప్పారు, ఎన్కౌంటర్ చేస్తున్నారు. పీడీ యాక్ట్ ఆల్రెడీ సిగ్నేచర్ రెడీ అయిపోయింది. మరి అయినా కూడా కేసీఆర్ గారే పీడీ యాక్ట్ పెట్టిందని చెప్పి రాత్రి ఇంటికాంచి బాగా జరుపుకొని వస్తే తెలంగాణ భవన్లో 1 month ఉన్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారే స్వయంగా తీసుకుపోయి ఢిల్లీలో వేసి కాలు తిరుగుతాను వికాంచి రాకు, అది పీడీ యాక్ట్ ఏదో ఒకటి అయిందాక అని చెప్పారు. ఆ తర్వాత శరత్ సుధాకర్ మీద పీడీ యాక్ట్ పెట్టారు. మరి ఇవన్నీ పనిచేసిన మనకు మరి ఆ రోజు కూడా 2014లో కూడా పవర్ వేరే పార్టీలు ఉండే, రమ్మని ఒత్తిడి చేసిర్రు, పోలే, ప్రలోభాలకు తలొగ్గలే, పవర్ కావాలని వెంపర్లాడలే. మరి వాళ్ళ 10 ఏళ్ళు పార్టీలలో 10 సంవత్సరాల అధికార పార్టీలో కూడా 5 సంవత్సరాలే నేనున్నా, మిగతా 5 సంవత్సరాలు పవర్ లేకుండా నేనున్నా. ముందట 2 సంవత్సరాలు లేకుండా ఉన్నా, నా మేయర్ పదవి వెనక 3 సంవత్సరాలు లేకుండా కూడా ఉన్నా. పవర్ గురించి ఎవడు చూసిండు, పదవి గురించి ఎవడు చూసిండు, పరువు గురించి చూసినాం, మర్యాద గురించి చూసినాం, మానవ సంబంధాల గురించి చూసినాం, బాధ అయితే పలకరింపు గురించి చూసినాం. అది కరువైంది కాబట్టి ఇవాళ నా దారి నేను చూసుకున్న తప్ప ఎవరిని నిందించలే, ఎవరిని తిట్టలే, ఎవరు కొట్టలే. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు మీకు ఏం చేయలేదు అన్నారు, మీకు సార్ మేయర్గా మీకు చేసే అవకాశం ఇచ్చారు, మీ కిందన్న వాళ్ళకి మీరేం చేసినారంటే? డెఫినెట్గా నేను ఏమంటున్నట్టే నా కింద ఉన్న వాళ్ళకు కొంత ఇదే నాతో పాటు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు పేర్లు చెప్పండి, వాళ్ళని మీరు మంచి పొజిషన్ పెట్టిన. నేను ఏమంటానంటే నేను స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా ఉండే, ఇలా బాలకృష్ణ ఇలా క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉండే, ఆయనకు ఈక్వేషన్ సెట్ అయింది, పోయి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, ఎంపీగా అవకాశం ఆయన పోయి గ్యాదర్ కిషోర్ ఉండే, ఇలా చెంబిపూర్ రాజు ఉండే, ఇలా మాతో పాటు ట్రావెల్ చేసిన బాలరాజు ఉండే, ఇట్లా చాలా మందికి అవకాశం ఉంది. మా పర్సనల్ దయాకర్ వరంగల్ ఎంపీ ఉండే, అవకాశాలు వచ్చినాయి. ఈక్వేషన్ సెట్ అయింది, రిజర్వేషన్ సెట్ అయింది, అవకాశం వచ్చింది, ఓకే వెళ్ళని కూడా సంతోషం పోయారు. ఇంకా కొంతమంది ఉండే. మీరేం చేసినారు? బొంతురామోహన్ గారు ఎంతమంది లీడర్లు తయారు చేసి? నేను ఏమంటానంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే, నేను ఇదైనప్పుడే వాళ్ళందరినీ కూడా కలిసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవిలో ఒక్కొక్క అవకాశం చేసినాం. ఎర్రల సీన్ ఉండే కాదన్నా, మేయర్ గుండి మీరేం చేసినారు? మేయర్ గుండి నేనేం చేసినాను కాదు, పార్టీలో ఒక స్థాయికి వచ్చినాక వాళ్ళకే రెక్కలు వచ్చి వాళ్ళకే ఈక్వేషన్ సెట్ అయ్యి పార్టీ వాళ్ళను మనం ఎవరైనా ఒక స్థాయికి తీసుకుపోతారు. పార్టీ ఎవరికి ఏం చేయాలన్నా పార్టీ అధ్యక్షుడు, పార్టీ నాయకుడే చేయాలి. పార్టీ అధ్యక్షుడు కానీ ఆనాటి ముఖ్యమంత్రి కానీ వారే చేయాల్సి వస్తుంది. కాకపోతే మనం ఎదిగే క్రమంలో మనం హెల్ప్ చేసుకుంటూ వస్తాం, ఎదిగే టైంలో మనం గైడ్ చేసుకుంటూ వస్తాం. చేయాల్సింది వాళ్ళే, బొంతురామ్మోహన్ కాదు. మరి వాళ్ళు ఏమంటున్నారంటే బొంతురామోహన్ గారికి మేము అవకాశం ఇచ్చినా మాకేం చేయలేదు కదా, మరి బొంతురామోహన్ వెనకాల తిరిగిన వాళ్ళకి ఆయన ఏం చేసినా అడుగుతున్న ప్రశ్న. నేను ఏమంటే బొంతురామోహన్ బట్టి పార్టీలో తిరిగిన వాళ్ళకి పార్టీ గుర్తించి పదవులు ఇచ్చింది. బొంతురామోహన్ బట్టి మొదటి నుంచి ట్రావెల్ చేసుకుంటే వచ్చినట్టరా బాల్క సుమన్ కి? నేనేమంటానంటే బాల్క సుమన్ కు నేను ప్రెసిడెంట్ ఉండే, ఆయన పీజీ కాలేజీలో ఉండే, క్యాంపస్ ఉస్మానియా క్యాంపస్ ఇన్ఛార్జ్ కావాలని పనిచేస్తాను చేసిండు, పార్టీ గుర్తించింది, పదవి ఇచ్చింది. ఆ తర్వాత సెక్రటరీ జనరల్ ఉండే, ఇంకో విద్యార్థి నాయకుడు, ఇంకో ఆయన రాకేష్ ఉండే, ఆయనకు దానికి సెక్రటరీ జనరల్, ఇట్లా వాసుదేవరెడ్డి ఉండే, ఇప్పుడు ఆయనకు చైర్మన్ వచ్చింది. ఇట్లా వందలాళ్ళు ఉంటారు. నేను అంటే ఆ రోజు విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ నేనున్నప్పుడు కానీ, యూత్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ వాళ్ళ అవకాశాల ప్రకారం వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళకి మన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంలో మనం తోడ్పడతాం. కానీ ఆఫ్టర్ మేయర్ మీరు ఏం చేయలేదు. ఆఫ్టర్ మేయర్ నేను వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొత్త వాళ్ళకంటే ఇప్పుడు నేను ఇంకా నేను ఏమంటానంటే అట్లా కొంతమందికి అవకాశం వచ్చింది. ఇంకా కొంతమంది అవకాశం గురించి నేను కొట్లాడినప్పుడు చేద్దాం అన్న దాంట్లో వాళ్ళు ఇంకా సీనియర్స్, వాళ్ళకన్నా సీనియర్స్ కూడా, వాళ్ళకేదో క్యాస్ట్ ఈక్వేషన్స్ సెట్ అయింది, వాళ్ళు పోయారు. ఇంకా కొంతమంది కష్టపడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా బొంతురామోహన్ మనసులు అని చెప్పి దానికి ఇంకా ఇది చేయకుండా ఉన్నారు. చెయ్యలేకనే ఇప్పుడు ఎవరైతే ఇంకా మనకు ఇంకా అవకాశం రాలేదంటారో, మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దాంట్లో ప్లాట్ఫామ్ లో నడుచుకుంటూ పోయే దాంట్లో బొంతురామోహన్ అవసరం లేకుండానే ఇలా పార్టీ వాళ్ళను ఓకే రంగంలో ఇట్లా ఉండే, ఈ కమిటీలో ఉండే, వాళ్ళకి ఈక్వేషన్ సెట్ అని తీసుకోవాలి. దాంట్లో ఇంకొంతమందికి అవకాశం రావాల్సి ఉంటే రాలేదు. ఇలా బల్ల ప్రవీణ్ రెడ్డి ఉండే, ధర్మేంద్ర ఉండే, ఇంకా చాలా మంది ఇలా కరీంనగర్లో యూత్ ప్రెసిడెంట్, మహబూబ్నగర్లో ఉండే, వరంగల్లో ఉండే, చాలా మంది ఉన్నారు. రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారు, ఓపెన్ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు చాలా మంది ఉండే. వీళ్ళందరికీ కూడా ఇంకా అవకాశం పార్టీ 10 ఏళ్లలో అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా పార్టీ స్ట్రెంత్ అవుతుంది అనే దాంట్లో
కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇంకో రకం ఉన్నది. పోతే పోయింది, వాళ్ళకు ఇంకా ఏదైనా చేద్దామన్నది అంటే చేయలేకపోయినాం, ఇంకా చేయాల్సి ఉండే. మీ కుటుంబంలో కూడా ఇంకొక పోస్ట్ ఇచ్చారు కదా మరి బయట వాళ్ళ గురించి కదా, మీ వైఫ్ కే కదా. నేను హైదరాబాద్ మేయర్ చేసినాక నా వైఫ్ కార్పొరేటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ పార్టీ మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి ఏదన్నా సందర్భం ఉంటుందేమో అని చెప్పి పార్టీ ఆదేశిస్తేనే, పార్టీ బీఫామ్ ఇస్తేనే ఇది చేసిన తప్పితే ఆ సీటు గురించి నేను ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ మేయర్ చేసినాక నా వైఫ్ బై కార్పొరేటర్ చేయాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ మేయర్ అవుతారని నేను ఏమంటాను, మేయర్ ఇతానికి ఆస్కారం ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఏదైనా సేవ చేసే ఆస్కారం ఉంటుందేమో, మీరు ఒకసారి నిలబెట్టండి, వాళ్ళకి గెలిస్తే పరిశీలిస్తామని చెప్పి ఒక మాట అంటే దానికి ఏం చేసిన ఇయ్యలేదు. ఈక్వేషన్ ఇంకెవరికో ఇవ్వాల్సి వచ్చింది, అయినా కూడా ఊరుకున్నాం. బొంతు రామోహన్కి పదవులు తప్ప నార్మల్ ఇప్పుడు బతకలేడా? అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్సీ కావాలంటాడు, ఎంపీ వస్తే ఎంపీ కావాలంటాడు, మేయర్ వస్తే మేయర్ కావాలంటాడు. ఇక ఎన్ని పొజిషన్లు వస్తే అన్ని పొజిషన్లు అంటే మీకు ఇక మీరు పుట్టుకతోనే మీరు ఆ పదవులతో పుట్టిరా అన్న. అయితే నేను ఏమంటాను, ఈ క్వశ్చన్ వేసిన ఎవరైతే ఉంటాడో వాడు పెద్ద సన్నాసి. నేను ఎన్జిఓ పెట్టుకొని ఉన్నట్లే, రాజకీయ పార్టీ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఇవాళ ఏది సూట్ అయితే అది అడుగుతాడు, ప్రతి కూడా అడుగుతాడు. ఇవాళ ఇంట్లో 4 ఉన్నోడే అడుగుతుండు, ఇంట్లో 4 ఉన్నోడే అడుగుతుండు, మరి ఒక్కటి లేనివాడు అడుగుతాడు కదా. పార్టీ కష్టపడ్డాడు అడుగుతాడు కదా. ఒక్కనాడు కష్టపడినోడికే ఇంట్లో 4 పదాలు ఉన్నాయి. ఇవాళ 24 ఏళ్ళు 23 ఏళ్ళు కష్టపడితే బొంతు రామ్మోహన్ గదే మేయర్ వచ్చింది. ఇవాళ 24 గంటలు పార్టీకి సంబంధం డైరెక్ట్ వస్తే కూడా గదే మేయర్ ఇచ్చారు. నేను వాళ్ళని విమర్శించాలని కాదు, ఇప్పుడు వాళ్ళు నేను చేసిన దాంట్లో ఎంత కష్టం చేస్తే నాకు మేయర్ వచ్చింది, వాళ్ళు ఎంత కష్టం చేస్తే మేయర్ వచ్చిందంటే ఒక ఈక్వేషన్లు వచ్చింది, ఇచ్చారు, పార్టీ ఇష్టం, వారి కథ, దాన్ని గౌరవించడం. కానీ నేను ఏమంటున్నా, మేయర్ ఇచ్చిన అంటే ఎదవ సన్నాసులు కాకపోతే మేయర్ నేను కష్టపడి ఇచ్చారు. అట్లాంటి మేయర్ అట్లాంటి పదవులు బొంతు రామ్మోహన్ పడ్డ కష్టానికి, బొంతు రామ్మోహన్ చేసిన కేసులకు 10 సార్లు ఇచ్చినా ఏం లేదు. 10 రోజులు కష్టపడిన వాళ్ళకి కూడా ఇంటికి 4, మనిషికి 3 ఇస్తే దాని గురించి ఒక్క క్షణం ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచించకుండా ఇది చేస్తే ఒకసారి అది ఆలోచించే వాళ్ళు క్వశ్చన్ వేసే వాళ్ళు బొంతు రామ్మోహన్ ఏం పని చేయకుండా గిచ్చితే గిచ్చించుకోవాలి, కొడితే పడాలి. పదవులు ఎన్ని పదవులు ఇచ్చారు? అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా అడుగుతారు. మన రాజకీయ పార్టీ కదా, ఆస్పిరెన్సీస్ కంపల్సరీ ఉంటాయి. అదే ఉద్యమ సమయంలో 14 ఏళ్ళు ఎప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని అడగలే, జస్ట్ పార్టీ పొజిషన్లో పనిచేసుకుంటూ పోయినాం. అధికారం వచ్చింది, ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇచ్చే సందర్భం ఉంది కాబట్టి, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకు కూడా ఎలిజిబుల్ ఉన్నప్పుడు నేను నాకు కావాలని అడుగుతా, ఇయ్యను అన్నది. ఇయ్యనంటే కూడా మూసుకొని పార్టీకే పనిచేసాం కదా. అడగడం అనేది రాజకీయంగా అడగపోతే సన్నాసి అంటారు. ఒక పోస్ట్కి ఎలిజిబుల్ అయితే నేను కూడా ఎలిజిబుల్ ఉన్నాను అప్లికేషన్ పెట్టకపోతే అక్కడ సన్నాసి అంటారు, ఎదవంటారు. రాజకీయం ఆస్పిరేషన్స్ లేకుండా నువ్వుతానే సమాజ సేవ చేస్తాండి, రాజకీయం ఉంటుంది, సమాజ సేవ ఉంటుంది. ఓన్లీ ప్యూర్ సమాజం అంటే ఎన్జిఓ పెట్టుకున్నాం. ఇంకొకరు అన్నారు ఒక మాట, బొంతు రామ్మోహన్ గారు మేయర్గా ఉండి సిటీ మొత్తము నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది కదా, మరి అదే స్థానంలో నుంచి వాళ్ళ భార్య కంటెస్ట్ చేస్తే గెలవడానికి కూడా చాలా అంటే ముప్పు తిప్పల వాడి గెలిచిన పరిస్థితి వచ్చింది. మరి ఇంత సక్సెస్ఫుల్ వ్యక్తి వాళ్ళ భార్య గెలిపేదానికే కష్టపడ్డాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు నేను ఎంపీ అయితా అదైతా ఇదైతా అంటే ఎట్లా నమ్మాలి అంటున్నా. ఏ ఆసెప్ట్లు ఇస్తారు ఎంపీ అంటే హైదరాబాద్ లో 2-3 కార్పొరేటర్లు కూడా లేకుంటుండే బీజేపీకి. మొన్నటి కార్పొరేషన్ ఎలక్షన్ లో ఒక వేవ్ వచ్చింది. వేవ్ వస్తే దాదాపు 40+ కార్పొరేటర్లు బీజేపీ గెలిచింది. ఆ వేవ్ లో ఒక బొంతు రామ్మోహన్ భార్య కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు సంబంధించిన భార్యలు, సీనియర్ నాయకులకు సంబంధించిన పిల్లలు, చాలా మంది మొత్తం కూడా గడ్డిగట్టుకపోయారు. ఒక వేవ్ వస్తుంది, మన కాంగ్రెస్ పార్టీకి వేవ్ వచ్చింది. మొత్తం రూరల్లో కొంతమంది మంచిగా పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా వేవ్లో కొట్టకపోయారు. దాంట్లో చాలామంది గాలికి చెయ్యి పట్టుకుంటే అందనంత దూరం పోతే కూడా బొంతు రామ్మోహన్ చాకచక్యంగా అందరిని కన్విన్స్ చేసి కాలు మొక్కి దండం పెట్టి నేను పనిచేసిన ఆ వేవ్కు దీనికి సంబంధం లేదని కన్విన్స్ చేసుకొని నేను గెలిపించిన. సో అది మీ మిస్టేక్ కాదంటారు? నా మిస్టేక్ కాదు, ఒక వేవ్. ఆ వేవ్ని తట్టుకోలేక కొట్టకపోయారు చాలా మంది, కానీ ఆ వేవ్ని తట్టుకొని గెలిచిందే బొంతు రామ్మోహన్. అన్న మీరు 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో మీకు ఎక్కడ అవమానాలు లేకుండా అయినాయి అన్న? మీకు చాలా అవమానాలు అయ్యాయి. ఎందుకంటే మీరు ఎందుకు నాతో పాటు పనిచేసిన వాళ్ళు, నాకు కింది పొజిషన్ లో పనిచేసిన వాళ్ళు చాలా మందికి పొజిషన్స్ వచ్చినాయి. వాళ్ళని మనం విమర్శిస్తాను అని కాదు, అంటే జూనియర్ అయినా అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఏదైనా ప్రోటోకాల్ సంబంధించి ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాంలకు, ఇంకెక్కడన్నా అకేషన్లకు, ప్రైవేట్ అకేషన్లకు పోయినా కూడా ఎవరికైతే పొజిషన్ ఉందో వాళ్ళే మొదలు పెడతారు, వాళ్ళే ముందు కూర్చోబెడతారు. అది ఇట్ ఈస్ న్యాచురల్. అప్పుడు జనరల్ గా ఫీల్ అయ్యి కొంత మనం వెనకాల జరగాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఆ కుర్చీకి, ఆ పదవికి మనం మర్యాద ఇవ్వాలి కాబట్టి.
ఇట్లాంటి ఎంబరాసింగ్ సిచ్యువేషన్స్ ఎన్నో ఉండేది. అరే నువ్వు కూడా మొదటి నుంచి ఉన్నావు కదా అంటే వాళ్ళకి ఈక్వేషన్ సెట్ అయింది, అదృష్టం బాగుంది వచ్చింది, అట్లంతా మాత్రం మనం చెప్పి ఎన్నో ఎంబరాసింగ్ సిచ్యువేషన్స్ ఉండేది. మిస్సెస్ ని కూడా ఒకసారి న్యూస్ లో బయటకు వచ్చింది, మీ మిస్సెస్ కూడా ఒక ప్రోగ్రామ్ లో, బతుకమ్మ ప్రోగ్రామ్ లో కన్నీటి పార్వతం అయిపోయింది, అంటే బాగా ఏడ్చిన సందర్భం అది. ఆ పొద్దు కూడా మీరు ఎందుకు బ్లాస్ట్ కాలేదు మరి? మీరు పార్టీని ఇప్పుడు ఏదైతే చాలా మంది అంటున్నారో వాటన్నిటిని పార్టీలో మనం మొదటి నుంచి ఉన్నాం, పార్టీ నిర్మాణంలో ఉన్నాం కాబట్టి వాటిని దిగమింగుకొని లోపలనే వాడు పరిష్కరించుకొని కాలం సమాధానం చెప్తుంది అనుకొని ఇన్ని రోజులు ఉన్నాం. అంటే ఒక జీవిత కాలం దాదాపు 24 ఏళ్ళు పనిచేసినాక కూడా పదవులు ముఖ్యం కాదు, పదవి కావాలని అడగడం వేరు. పదవి ఇత్తనే పని చేస్తాం, పదవి ఇత్తనే పార్టీలు ఉంటామని చెప్పి 24 ఏళ్ళు ఉండలే కదా. ఇలా డే 1 నుంచి పార్టీ పెట్టిన 6 నెలలకే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్ లేరు టీఆర్ఎస్ పార్టీలో. ఆ రోజు నుంచి 14 వరకు మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, చాలా మంది అయ్యారు. అవన్నీ కావాలని లేకపోతే పని చేయమని అనలే కదా 14 ఏళ్ళు. ఆ తర్వాత 10 ఏళ్లలో కూడా ఫస్ట్ 2 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటేనే టీఆర్ఎస్ పార్టీలు ఇస్తాం లేకపోతే పోదాం అనలే కదా. పదవి అయిపోయినాక కూడా 3 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మరి అప్పుడు కూడా ఖచ్చితంగా పదవి ఉంటేనే ఉంటామని అనలే కదా. న్యాచురల్ గా రాజకీయం చేసిన ఎవడైనా అర్హత ఉన్న పదవికి అడుగుతాం, ఇవ్వకపోయినా పనిచేయడం, పార్టీ మీద క్రమశిక్షణ చేసినాం కదా. ఇప్పుడు కూడా దానికి చేతానికి సిద్ధంగానే ఉండే, కానీ చేపించడానికి, పలకరించడానికి ప్రేమ కానీ, అనురాగాలు కానీ, మానవ సంబంధాలు కానీ లేకపోయినాయి కాబట్టి ఆ పరిస్థితులలో ఓకే కాదు. ఇప్పుడు తల్లి లాంటి పార్టీ అన్న, మీకు జన్మనిచ్చిన పార్టీ ఇచ్చిపోయేటప్పుడు బాధ అనిపించలేదన్న? ఎందుకంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీరు కేటీఆర్ పక్కనే ఉంటారు, పెద్ద ఆయన పక్కన ఉంటుంది, మీ పుట్టినరోజు కానీ, మీ మిస్సెస్ గారి పుట్టినరోజు కానీ పోయి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు. మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా మీరు ఉంటారు, మీ రెస్పెక్ట్ మీకు ఉంటుంది. మీ హోదా ఒక ఫ్యామిలీ లాగా ఉన్న పార్టీని ఇడిచిపెట్టేటప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఒక సంస్థలో 4 సంవత్సరాలు పనిచేసి బయటకు వస్తేనే అక్కడ ఉన్న వర్కర్స్ కానీ వాళ్ళతో ఇడిచిపెట్టాలంటే బాధ అనిపిస్తుంది. మీ పుట్టుక, మీ రాజకీయ పుట్టుక మీకు గ్రోన్ అయింది టీఆర్ఎస్ పార్టీలో. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా మీరు ఉన్నారు, అనువు తెలుసు మీ పార్టీలు ఏమేమి లూప్ హోల్స్తో సహా. సక్సెస్ కష్టంతో బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారి అన్న మీరు మనసు అనిపేలా అన్నారు, ఎందుకు వచ్చినప్పుడు చాలా బాధ అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ప్రతి పార్టీలో ఉన్న వ్యక్తి కూడా 90% ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి పోయిన వాళ్ళే. మీరు అన్నట్టుగా 24 ఏళ్ల బంధంలో మేము ఎంతసేపటికి వాళ్ళను ప్రేజ్ చేస్తానికి, వాళ్ళ మర్యాద కాపాడటానికి, పార్టీ గౌరవం కాపాడటానికి ప్రయత్నం చేసేది. సేమ్ టైంలో మరి యువతల వాళ్ళని కూడా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వాళ్ళ బాధ, వాళ్ళంతా వినాలనే ఓపిక, టైం అవతల వాళ్ళకు కూడా ఉండాలి కదా ఇష్టాన్ని. అది లేకుండా పోయింది కాబట్టి భరించే కాడికి భరించలేనప్పుడు ఇవాళ నేను 24 ఏళ్ళు ఉన్నా, 30-35 ఏళ్ళు పనిచేసి టీడీపీలో, కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఇలా వాళ్ళు పార్టీ వదిలిపెడతానప్పుడు పార్టీలే పుట్టిరు, దాదాపు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా చేశారు. రాష్ట్రానికి అధినేతలుగా పనిచేసి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అనుకుంటున్నారు. ఇక వాళ్ళు కూడా వదిలిపెడతానప్పుడు బాధగానే అవుతారు, కానీ ఏదో ఒక మనసు చివుక్కుమని బాధ అనిపించే ఆ క్షణంలో ఏదైతే తప్పితే కన్న తల్లి లాంటి పార్టీని మనమే, పార్టీ ఎదుగుదల మనమే ఉండి డెఫినెట్గా బాధ ఉంటుంది. కానీ ఆ బాధ మనం పడుతున్నాం, కానీ అదే బాధ మరి వాడు పోయేంత బాధ వానికి వచ్చినప్పుడు ఏంది అని అడిగే ఒక పలకరింపు లేనప్పుడు. మీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఏం అనలేదన్న మీకు? పోతుంటే ఎందుకు పోతున్నావు, ఒకసారి ఆలోచించు, చూద్దాము, మీకు వేరే కాడ అకామిడేట్ చేస్తాను అనలేదా వాళ్ళు? పోతున్నారనే ఒక ఆలోచన, పోతున్నారనే ఒక వాతావరణం పైదాకా తెలిసినప్పుడు అలాంటి పలకరింపులు కానీ, అలాంటి బుజ్జగింపులు కానీ, అలాంటి ఒక ఓదార్పులు కానీ ఎక్కడ కూడా ఉంటే ఉండేవాడా మీరు? ఆ సందర్భం ఎట్లుండేదో తెలియదు. కాకపోతే 24 ఏళ్ళు ఉన్నాం కదా, పదవి అడగడం వేరు, ఇయ్యడం వేరు. పదవి అడగడం వేరు, పదవి ఇస్తేనే ఉంటా లేదా పని చేస్తా లేదా అనడం వేరు. మీరు అన్నారు కదా పదవులు ఇస్తే పని చేస్తారట, పదవులు ఇస్తేనే కాదు, పదవులు అడుగుతాం, ఇయ్యరు, అవకాశం రాదు, అయినా పని చేసినాం కదా, అది గుర్తించాలి. కానీ అసలు పలకరించలేదు, పోతప్పుడు కూడా ఆపలేదు. నన్నైతే వాళ్ళు పలకరించలే, నాకు ఉండమని కూడా వాళ్ళకు అడిగే మరి ముఖం లేదా ఏం లేదా నాకు అర్థం కాలే. కానీ అట్లాంటి సందర్భం అయితే కష్టకాలంలో ఉన్న పార్టీలో బొంతు రామ్మోహన్ గారు లాంటి పెద్ద వ్యక్తుల సేవలు వాళ్ళకి అవసరం లేదంటారా? నేను ఏమంటే పార్టీ ఇప్పుడు కష్టకాలం కాదు, పార్టీ ఉద్యమం అయిపోయింది, అధికారం అయిపోయింది. ఇప్పుడు ఏదో ఈక్వేషన్ లా ఇవాళ ఈ పలకరింపులు, ఈ మానవ సంబంధాలు, ఈ ఓదార్పులు, కింద మీద ఎవరికి బాధ అవుతుందో చూసే దృష్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు లాస్ట్ కి మీ పార్టీ అధికారంలో ఉండి పార్టీ మారేటోళ్ళ మీరు? ఇప్పుడు అధికారంలో ఉండి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి ఉంటే ఇదే టికెట్ మీకు ఎంపీ టికెటో లేకపోతే ఇంకా ఏదైనా అకామిడేట్ చేయకపోతే మీరు పార్టీ మారేవాళ్ళ? ఇదే కాంగ్రెస్ పార్టీకి వచ్చేవారా మీరు? నేనేమంటున్నా 10 ఏళ్ళల్లో అధికారం ఉన్నప్పుడు కూడా చాలా మంది
బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మనసు నచ్చనప్పుడు లేకపోతే ఇంకా ఈక్వేషన్ సెట్ కానప్పుడు పార్టీలు మారారు. పార్టీలు మారడం అనేది ఒక పదవి మీదనే ఆధారపడి ఉండదు. ఇవాళ కొంతమంది ఒక సిట్టింగ్ ఎంపీ పోయిండు, నాకు పదవి లేకున్నా పర్లేదు కానీ నేను ఇక్కడ ఉండాలి, నాకు అవమానం జరిగిందని పోయిండు. మా పెద్దపల్లి అక్కడ పోతే టికెట్ ఇస్తున్నా అంటే ఇతర ఇయర్ కూడా తెలియదు, ఆయనకి కమిట్మెంట్ ఏం లేదు, ఇవ్వకున్నా పర్లేదు నేను పోయి ఏదైతే అనుకుని జాయిన్ అయ్యాడు. అంటే మానవ సంబంధాలు కరువై కానీ పదవులే ముఖ్యమని కాదు. కాబట్టి ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా అధికారం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు కూడా వేరే పార్టీకి పోయి అంటే మీరు పోయే వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. మనసుకు బాధ అయినప్పుడు ఎవరికైనా ఇదవుతుంది. నేను ఏమంటాను, పదవి ముఖ్యం కాదు కదా, పరువు ముఖ్యం. సో ఆ పరువుతో మీరు పార్టీ మారేవాళ్ళు ఒకవేళ మీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా. నేను ఏమంటాను అంటే చాలా మంది తెలవంది ఏంటంటే ఇలా కేసీఆర్ గారు వెంటే ఉంటారు, కేటీఆర్ గారు. అవును, పార్టీ పని ఉన్నప్పుడు, ఎలక్షన్స్ ఉన్నప్పుడు, మీటింగ్లు ఉన్నప్పుడు, పార్టీకి సంబంధించిన ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా ఎక్కడున్నా మొదటి అడుగుగా నేను ఉండేది. అదే మళ్ళా కొంత ఎవరికన్నా కార్యకర్తలకో ఇంకా లీడర్లకో ఏదైనా పదవులో ఇంకేదన్నా వాళ్ళని అకామిడేట్ చేయాలి మీరు అన్నట్టుగా మేము అనుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది అసంతృప్తి, వాళ్ళందరి గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు తర్వాత మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయిపోయినాక మాట్లాడదాం, పండుగ అయిపోయినాక ఇట్లా 10 ఏళ్ళు అయిపోయినాయి. వాళ్ళు కూడా నా మీద కోపంగా ఉంటారు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేకుంటే. చాలా మంది మాటలు కూడా బంద్ చేసి న్యాయమడి తిరిగేటోళ్ళు. అరే అన్న వాళ్ళు మనకు వెనుకొచ్చిన వాళ్ళకి ముందు పోయినా, ముందు వచ్చిన వాళ్ళకి వెనక పోయినా చాలా మంది బాధ ఉంటుంది కదా. రోజు ఆత్మీయంగా ఉండేవాళ్ళు నా మీద కూడా అలిగారు. పోనీ నాకు లేకున్నా పర్లేదని చెప్పి వేరే వాళ్ళకి అవకాశం కొరకు ముంగడ పెడితే నేను ఓకే అన్న పదవులు కూడా నేను అటు ఇటు పోయే లోపల, ఆ టైంకి పోయే లోపల మిస్ అయ్యి వేరే వాళ్ళకి పోయినాయి. వాళ్ళు కూడా ఏడ్చి మొత్తుకున్నారు. మీకే దిక్కు లేదని ఇంకా వాళ్ళకి మీరు ఏం చేశారు? వాళ్ళు కూడా పార్టీకే పని చేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఒప్పించి ఈ పని ఈ పదవి రోహిత్కి అని చెప్పి పోయినాక నేనేదో పండుగకో లేకపోతే ఏదైనా టూర్ ఇట్లాంటి పోయే సందర్భం ఉంటే ఈ లోపల అది వేరే వాళ్ళకి తనకపోయారు, వీళ్ళు ఏడుపులు వీళ్ళ ఉంటాయి. అంటే ఇట్లా చాలా ఉన్నాయి అన్న. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ బీజేపీకి వెళ్ళిపోతారా? ఎందుకంటే మీరు మీ స్టార్టింగ్ మీ కెరియర్ ఇవాళ నేను జాయిన్ అవుతానప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఎవరికి కూడా నేను టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఉంటా, లేకపోతే లేదని నేను కండిషన్ పెట్టి రాలేదు. ఇవాళ ఇంతమంది చెప్పిన వెంకటేశ్వర నేత ఆయన కూడా కండిషన్ పెట్టి రాలేదు. కండిషన్ పెడితే మేము అన్కండిషనల్గానే రావాలనేది కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ తీసుకొని మొదటి నుంచి కష్టపడుతున్నారు. కాబట్టి ఆ తర్వాత అర్హతను బట్టి ఏదన్నా ఉంటే పార్టీ అవసరం దృష్టి ఎవరికైనా మేము అకామిడేట్ చేస్తాం, మీరు అన్కండిషనల్ రావాలని చెప్పింది. నేను కూడా అన్కండిషనల్గా పోయినాం. కాకపోతే నేను నా రిక్వెస్ట్ అయితే నేను చెప్పిన ఏదైనా అవకాశం ఉంటే మల్కయ్యూర్ కానీ సికింద్రాబాద్ కానీ ఏదైనా సిటీలో ఏదైనా అవకాశం ఉంటే ఈక్వేషన్ సెట్ అయ్యి ఇబ్బంది లేకపోతే పరిశీలించండి అని చెప్పినాం. ఓకే పరిశీలిస్తాం, కానీ మేము మాత్రం హామీ ఇవ్వమని చెప్పారు క్లియర్. ఓకే, ఇప్పుడు ఇవ్వకపోయినా మీరు పార్టీలో ఉంటారు? కొంత నేను ఇవ్వకపోయినా పార్టీలో ఉంటాం. పార్టీలో ఇవాళ పదవి గురించే వచ్చి ఉంటే ఎప్పుడో 14 ఏళ్ల కింద ఎప్పుడో. వేం నరేందర్ రెడ్డి గారికి మంచి ఆ సత్సంబంధాలు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచించిందంటే మీరు పార్టీలోకి రావడానికి రేవంత్ అన్న ఓకే చేయడానికి మీరు ఆ యాక్సిస్ రావడానికి వేం నరేందర్ రెడ్డి గారే మీకు ఎందుకు ఒక్క ఊరోళ్ళు అన్నా మీరు? నేను ఏమంటానంటే వేం నరేందర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ప్రీవియస్గా వరంగల్లో మహబూబాద్ ఎమ్మెల్యే. ఇవాళ ఉద్యమంలో పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ మరి ఇక్కడ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే మినిస్టర్ గారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మంత్రి గారు, ఇలా జూపల్లి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మంత్రి గారు, విద్యార్థి రాజకీయాల్లో దాదాపు కలిసి పనిచేసినాం. ఇలా సీతక్క గారు ఉండే వరంగల్ జిల్లా, కొండ సురేఖ గారు ఉన్నారు ఉద్యమం ఇక్కడ పనిచేసినాం అక్కడ వరంగల్లో. ఇట్లా ప్రతి ఒక్కరు ఏమంటే ఎక్కడో కాడ కలిసి ఏదో ఒక సందర్భంలో కలిసి ఉన్నారు. కాబట్టి అక్కడ కొత్తదనం ఏం లేదు, కొత్తగా మేము ఏం చేయలేదు. ఇక్కడ పార్టీలు ఉన్న సీనియర్లు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే మేయర్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు కలిసి పనిచేసి వాటి బొంతరామన్న వారికి కూడా తెలుసు. వీళ్ళ డిప్యూటీ సీఎం గారు ఉండే బట్టి గారు, ఇట్లా ఎవ్వరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడొక్కడ గుర్తుపడతారు. వాటి బొంతరాము ఇలా పదవుల గురించే పాకులాడిండా, పదవుల గురించే వచ్చిండా, లేదన్నా అవమానం అనిపిస్తే వచ్చిండా అని అందరికి కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మా ఎక్స్పీరియన్స్ కానీ మా సేవలు కానీ ఎక్కడ వాడుకుంటే ఇలా పార్టీకి ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది వాళ్ళు చూజ్ చేసుకొని ఎక్కడ ఏ రకంగా అకామిడేట్ చేసినా, ఏ బాధ్యత ఏ పదవి ఇచ్చినా ఏది అది పార్టీ మారాలని. ఇక నేను ఏమంటా పార్టీ మారాలని నేను రాలేదు. ఇవాళ ఆల్రెడీ ఒక బాధ అవకాశం కాబట్టి ఇలా పదవి రాకపోతే ఇంకో పార్టీ మారుతా ఉండేది. అది అవకాశం కోసం వచ్చిన నేను అవకాశం కొరకు రాలే. అవమానం జరిగి ఇవాళ ఇక్కడ నేను నాకు నచ్చిన వాళ్ళు నాకు నమ్మకం ఉన్న కాడికి నేను వచ్చి వస్తూ గుంజుకొచ్చారు కదా అన్న మీరు. నేను ఏమంటానంటే ప్రతి ఒక్కడే వెనుక ప్రతి
ఒక మట్టి కనుక ఒక చినుకు ఏదో ఒకటి ఉంటుంది, ఆ, ఆ, ఆ. ఎవరికి ఏది లేక కాదు. ఇవాళ మా డిప్యూటీ మేయర్ బాబా పసిద్దని వచ్చిండు, ఆయన నరకయాత్ర అనుభవించింది. అవునవును. సేమ్ పార్టీలో అధికారం నుండి కూడా నరకయాత్ర అనుభవించింది. అవసరమైతే సుపారీచ్చి సంపదానికి కూడా సిద్ధంగా ఉండే. ఆ బాధలు భరించలేకుండా ఉండే బాబా ఫస్ట్ మీద బాబా పసిద్దని మీద. ఆయన అధికార పార్టీలో ఉండి కూడా జైలు పోయిన పరిస్థితి, పోలీస్ స్టేషన్ పోయినది. ఇవాళ మొన్న పార్లమెంట్ సమావేశం అవుతుండే, సమీక్ష సమావేశం సికింద్రాబాద్. నిర్దాక్షిణంగా ఆయన స్టేజ్ మీదకి కింద దింపేసారు. డిప్యూటీ మేయర్, ప్రజెంట్ కార్పొరేటర్, నెక్స్ట్ డిప్యూటీ మేయర్, ప్రజెంట్ కార్పొరేటర్, సిటీ ప్రెసిడెంట్ ఉండే, యూత్ ప్రెసిడెంట్, విద్యార్థి ప్రెసిడెంట్ మోత్శుభ ఆయన. సో మన బాబా పసిద్దు తీసి చేసేసారు. ఇవాళ నేనేమంటే పదవే పైసలే ముఖ్యం కాదు. చాలా మంది అవమానాలు పడ్డారు. పలకరింపులు ముఖ్యం. ఏమంటున్నాడే ఆ పలకరింపులు ఇచ్చేదానికే బరువైంది. బరువైనప్పుడు భారమైంది కావచ్చు అని చెప్పి విడిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి విడిపోతున్నప్పుడు కూడా నువ్వు అది ఇయ్యలే ఇది ఇయ్యలే తిట్టి ఎవరు తిట్టి రాలే కదా, ఎవరిని కొట్టి రాలే, రాళ్ళు కొట్టి రాలే, తిట్లు కొట్టి రాలే, ఏది కొట్టి రాలే కదా. అయినా బాధ ఎందుకైతుందో నాకైతే అసలు అర్థం కాని సమస్య. అదే ఇంతమంది పార్టీ మారితే లేదు కానీ కేవలం బొంతు రామ్మోహన్ గారు పార్టీ మారితేనే పొద్దున్నేసే రాత్రి వరకు మీకే టార్గెట్ చేసిర్రు. నేనేదో ఇప్పుడు ఒక పెద్ద లారీ పెట్టి అక్కడి నుంచి మూటలన్నీ నేను టీఆర్ఎస్ ఆఫీస్ నుంచో లేకపోతే అక్కడి నుంచో నేను తెచ్చుకున్నట్టుగా ఇంతమంది పార్టీ గతంలో మారిరు, ఇప్పుడు మారిరు, రేపు కూడా ఇంకో కడుపు నొప్పి అయితే మారుతారు కావచ్చు. వీళ్ళందరికీ లేని సోషల్ మీడియాలో కామెంట్లు, వీళ్ళందరికీ లేని పార్టీలో ఉన్న కడుపు నొప్పి. అరే బొంతు రామ్మోహన్ అంటాడు మొత్తం కట్టు బానిసనా? అరే పదవి లేకపోతుంటాడు, పరువు లేకపోతే కూడా ఉంటారు, ఎవడన్నా పలకరింపు లేకపోతే కూడా ఉంటారా, బాధ పట్టించుకోకపోతే కూడా ఉంటారా? అరే నా బాధ నా కడుపులో నాకేం బాధ ఉందో నా బాధ నాకుంటే నీకేం తెలుసు విమర్శించడానికి? 14 ఏళ్ల కింద ఉద్యమం చేసినప్పుడు విమర్శించడం ఇప్పుడు ఉన్నాడా? లేడు. అరే అప్పుడు కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఉద్యోగాలు లేవని ఉద్యమం నడిచినప్పుడు లేడు. మొత్తం నిండిన కడుపు నిండిన తెలంగాణ ఉన్నప్పుడు అన్నాడు. అర్థమవుతుందా? ఏదైతే మీరు ఇప్పుడు మీ ప్రశ్నకి ఇది కరెక్ట్ జవాబు, ఇది నేను చెప్తున్నాను కరెక్ట్ అని నేను చెప్పింది, యాక్సెప్ట్ చేస్తున్నాను. నా కడుపులో ఏం బాధ ఉందో, నా ఫ్యామిలీ నేను కనీసం మా 2 బిడ్డల బర్త్డేలప్పుడు లాంగ్వేజ్ పలుకొట్టిన కేసు ఉంటే ఆడ మొత్తం జైల్లో ఉన్నాం 14 రోజులు. నేను కన్న ప్రభాకర్ గారు, జగదీష్ రెడ్డి గారు వీళ్ళంతా జైల్లో ఉంటారు. పార్టీ తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడినారు, పట్నం మహేందర్ రెడ్డి గారు మారినారు, బాబా ఫసీద్ గారు మారినారు, మోతీ శోభన్ గారు మారిరు, ఇంకా చాలా మంది మారినారు, వెంకటేష్ నేత గారు మారిరు. ఇంతమంది మారినప్పుడు ఇంతమంది మారిన టార్గెట్ కేవలం బొంతు రామ్మోహన్ గారు ఒక్కసారి పార్టీని విమర్శించకుండా వస్తేనే మాత్రము అరే ఏందనేది. అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, తిన్న తిండిలోనే మీరు ఉంచినారంట, తిన్న తిండిలోనే ప్లేట్లనే కేసీఆర్ పెట్టిన భోజనంలోనే మీరు ఫూ అని ఉంచి వచ్చారంట. అది ఎక్కడ తోలాడుకోవాలంటే ఒకసారి ఇచ్చి ఇంకోసారి ఇవ్వకపోతే పార్టీని తిట్టిపోయారు కదా, వాళ్ళని చేయాలి. 2 సార్లు ఇట్లా 3వ సారి ఇవ్వకపోతే తిట్టుకుంటూ పోయారు కదా, వాళ్ళని అడగాలి. ఇవాళ కూడా ఒక పదవిని ఇంకో పదవి ఇవ్వకపోతే పార్టీ మారుతామని బ్లాక్మెయిల్ చేస్తారు కదా, వాళ్ళని అడగాలి. బొంతు రామ్మోహన్ ఎక్కడ తినే కళ్ళంలో ఉంచిపోలే, పెట్టకుండా తింటుంటే కూడా సరే నీ తిండి నువ్వు తినరాబోయి నేను కడుపు మార్చుకొని వస్తాను బయటకు వచ్చిన, నేను ఏదో 100 లారీలలో మూటలు కట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శిస్తే బాధ అనిపిస్తుంది కదా. విత్ ఇన్ ద పార్టీ ఇవన్నీ మీరు మాట్లాడొచ్చు కదా. కేటీఆర్ గారు మీ క్లోజే, కేసీఆర్ గారు క్లోజే, ఎన్నిసార్లు మాట్లాడినావు. ఏమన్నా మారుతుంది, ఇంకా సెట్ అవుతుంది, ఇంకా సెట్ అవుతుంది, ఇంకా సెట్ అవుతుంది అంటే నమ్మాలి కాబట్టి నమ్మినాం. మరి చచ్చిపోయేదాకా నమ్మలేం కదా. మనం ఎన్జిఓ పెట్టుకుంటే ఏదైనా ఎన్జిఓ అయితే ఓకే, మనం శాతం రోజులు చేస్తాం, తర్వాత ఏదైనా పెంచడం ఇంకో ఏదైనా ఇది చేసుకొని ఇదవుతాం. ఎన్ని రోజులు చేసుకుంటుంటాం అన్నప్పుడు ఉద్యమం అయిపోయింది, అధికారం అయిపోయింది, ఇది పౌతు రాజకీయ పార్టీ అయింది అయిపోయి చెప్పారు. బట్ మరి పౌతు రాజకీయ పార్టీ అయినప్పుడు ఇది రాజకీయ లైన్లు ఉందేమో, అందుకే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయేమో, కాబట్టి మన దారి మనం చూసుకుందాం అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా 100 లారీలో కాదు, ఒక ఆటోలో కూడా అక్కడి నుంచి మూటలు కట్టుకునేది ఇక్కడ రాలేదు. మరో పిల్ల మీ మీద బాగా ఆరోపణలు చేస్తుంది, మీరు వారం రోజుల మీ అంతు చూస్తా బొంతు రామ్మోహన్ బట్టలు చింపేస్తా అయిపోయింది, కొన్ని వేల కోట్లకి వెళ్ళిపోయిండు, కిరాయిలో నెలకి ఒక 50-60 లక్షలు, సారీ 10 కోట్లు వస్తాయి, కిరాయిలు వస్తాయి అంటారు. మరి ఆమెకు మీరు ఏం చేస్తాం సమాధానం? నేను ఏమంటానంటే ఇంతకుముందు చాలా పెద్ద టీవీలలో క్రైమ్ స్టోరీలు వచ్చేది, ఇట్లా మర్డర్ ఇట్లా చేసారు అని ఇట్లా బాగా నేరాల ఘోరాలు అని ఒకటి ఉండే వెనకట ఒక ప్రముఖ ఛానల్, ఇట్లా తిరుక్కుంటా ముచ్చట చెప్పేది అతను. అట్లా ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఆమె ఏదో పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టుగా అసలు ఆడ బొంతు రామ్మోహన్కి ఏమైనా సంబంధం ఉందా, ఓ పేపర్ ఉందా, అగ్రిమెంట్ ఉందా, కనీసం ఆ ల్యాండ్ ఓనర్ అంటే ఆమె ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా, అలా ఆల్రెడీ ఎవరో వేరే బిల్డర్ కూడా బిల్డింగ్ కట్టుకుని అమ్ముకుంటుండు. అసలు నథింగ్ సంబంధం లేకుండా ఏదో ఒక సలహా ఆడితే ఉచిత సలహా గిట్ల కాదు గిట్ల బొమ్మన వాళ్ళకు మనం మేయర్గా ఉన్నప్పుడు వస్తే ఒక సలహా ఇచ్చినాము, వాళ్ళు చేసుకోలేదు, పోయారు, అయిపోయింది, నాకు వాళ్ళకి సంబంధం లేదు, దానికి ఏ సంబంధం లేకుండా
ఏదో ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని మీద వారం రోజుల్లో బయట పెడతాం. వారం అయిపోయింది, నాకు తెలిసి 20 రోజులు అయింది. మరి ఏది ఆధారాలు ఎడిపోయిందో, ఆమె ఎడిపోయిందో, ఆ బిల్లింగ్ ఎడిపోయిందో, మరి ఆ బిల్డింగ్లో ఓనర్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా, ఏదైనా పోలీస్ స్టేషన్లు ఉందా, ఏం లేదు. జస్ట్ హైప్ కొరకు సినిమా స్టైల్లో చెప్పింది. మరి ఆ తర్వాత ఏమైందో నాకు కూడా అర్థం కాలే. ఎందుకంటే ఏదన్నా కొంచెమన్నా ఉండాలి. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే చెల్లని రూపాయి స్క్రాప్ బ్యాచ్ పార్టీ ఇడిచిపెట్టి పోతుంది, దరిద్రం పోతుంది అంటారు. మీ ఫోటో, మోదీ శోభన్ ఫోటో వాళ్ళందరి ఫోటోలు వేసి దాంట్లో మీరు పెద్ద హైలైట్ వేసి స్క్రాప్ బ్యాచ్ పోతుంది, పైసా బానికి రాని పార్టీ అని పోతుంది అంటున్నాను. చెల్లని రూపాయి పోయింది. నేనేమంటానంటే చెల్లని రూపాయి పోయింది, పనికి రాదు, ఆర్గనైజేషన్ రాదు, పార్టీ రాదు, కమిట్మెంట్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు. ఇలా హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ చేసిన దాంట్లో ఈ హైదరాబాద్ పుట్టిన కాంచి మళ్ళీ ఇప్పుడు వరకు కూడా ఎవరన్నా బొంతరామం లెక్క చేసిరా, పని చేయలేదా, ఇంతకంటే బెస్ట్ చేసేది అంతా ఇవన్నీ చెల్లని రూపాయలే అన్నప్పుడు మరి మూసుకొని సంబరపడుకొని సన్మానం పెట్టుకోవచ్చు కదా వాళ్ళకి వాళ్ళు. నన్ను ఎందుకు విమర్శించాలి? ఎగ్జాక్ట్లీ ఇవాళ బొంతురామ వాట్ ఈస్ బొంతురామ అంటే హైదరాబాద్ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, నాతో పాటు పనిచేసిన ఉద్యమకారులకు తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, పక్క రాష్ట్రం కూడా తెలుసు. పక్క రాష్ట్రంలో ఇలా ఉమ్మడి రాష్ట్రమైన గతంలో ఆంధ్రప్రదేశ్ కు తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, అడ్వకేట్లకు తెలుసు, డాక్టర్లకు తెలుసు. ఇవాళ బడు బలైన ఎంతమందికో తెలుసు. ఇవాళ ఎక్కడ పనిచేసినా ఈడ పని చేయలేదని కొన్ని వందలాది వేలాది కాలేజీల. ఇప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే మేయర్ లేదు, డెవలప్మెంట్ లేదన్న. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మీరు 100 సీట్లు కొట్టిపడేసారు మీరు. దానికి మీరు మేయర్ ఉన్నప్పుడు కాలనీలో మీ ప్రతి దాన్ని ఏమంటారు సీసీ రోడ్లో కానీ మీద ఉంటుంది. మరి సిటీ ఇంత డెవలప్ అయితే కేవలం కేటీఆర్ అంటారు కానీ మరి బొంతురామని ఎక్కడ కనబడదు. నేనేమంటున్నట్టు కేసీఆర్ ఉన్నా కేటీఆర్ ఉన్నా ఒక ఆలోచనలో ఉంటారు, ఒక ప్లానింగ్ లో ఉంటారు, కానీ ఎగ్జిక్యూషన్ ఉన్నదంటే బొంతురామ మరి ఎందుకు మీకు రాదే? నేనేమంటానంటే వాళ్ళు రాలేదని అనుకునే వాళ్ళకు కళ్ళు మూసుకున్న కబోదులు కావచ్చు. ఇవాళ నేను కరోనా వచ్చింది, 1.5-2 years కరోనా వచ్చింది. ఫస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్. వన్ సెకండ్ కరోనా టైంలో ఇది నేను ఇప్పటి వరకు మేము విమర్శిస్తూ ఇంటర్వ్యూ చేసిన కదా, ఒక్క పాయింట్ చెప్తున్నాను. కరోనా టైంలో ఒక 6 months 7 months ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ కరోనా మొత్తం ఇంట్లో కూర్చుంటే బొంతురామన్ గారు కేవలం ఫుడ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి సర్వీస్ కాకుండా రోడ్లు ఇక్కడైతే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎక్కడ లేకుండా ఎక్కడ ఆగకుండా మీరు పనిచేసి చూసినారు. ఆ కరోనా టైంలో కూడా మీరు పనిచేయడంలో మీ కీలక పాత్ర ఉందన్న. నేను దానికి రియల్లీ యాక్సెప్ట్ అన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు చెప్పిరో లేదో కానీ తెలియట్లేదు, కానీ ఇది మాత్రం వాస్తవం. అంటే ఫస్ట్ వేవ్లో 4 నెలలు, సెకండ్ వేవ్లో 2-3 నెలల్లో కూడా పీక్స్ లాక్డౌన్లో కూడా నేను మీ ఇంట్లో 2 నెలలు ఉండాల్సిన పరిస్థితి అప్పుడు వచ్చినప్పుడు కూడా మీరు ఫ్యామిలీని విడిచిపెట్టి వితౌట్ మాస్క్ చాలా మంది ఫుడ్ ఇచ్చినాం అంటారు, కానీ ఫుడ్ ఇచ్చిన పక్కన పెడితే మాత్రం మీరు మాస్క్ అంటే మీరు తిరిగిన సందర్భాలు కూడా చూసారు. రోడ్లు డెవలప్మెంట్ కాకుండా ఆ పీక్స్ లో మీరు హైలైట్ చేశారన్న, కానీ ఎక్కడ బొంతురామన్ పేరు ఎందుకు కనబడద్దు అనేది నా ప్రశ్న. అది నేను కనపడుతుంది. ఇవాళ వెతుకులాడి కామెంట్లు పెడుతున్నారు కదా, ఆ వెతుకులాడి కామెంట్లు పెట్టి వెతుకులాడి ఇలా బొంతురామోను విమర్శించే వ్యక్తులు ఉన్నారో, ఇవాళ బొంతురామోను సోషల్ మీడియా చూసినా, బొంతురామోన్ అని కొట్టిన యూట్యూబ్లో చూసినా, టీవీ ఛానల్ చూసినా, పేపర్లు తిరిగేసిన, ఆ రోజు బొంతురామన్ కంటోన్మెంట్లు అని పెట్టేది. ఇలా కరోనా ఉన్నప్పుడు ప్రతి కంటోన్మెంట్ లో అధికారులు ఫుల్ సూట్ వేసుకొని పోతానికే ఇబ్బంది పడేది. వితౌట్ మాస్క్ ప్రతి కంటోన్మెంట్ తిరిగిన వ్యక్తి బొంతురామన్. ప్రతిరోజు ఎక్కడికక్కడికి ఇలా బియ్యం కానీ భోజనం కానీ ఇవన్నీ కూడా పెట్టుకునేది. మాస్క్ పెట్టకుండా ఇలా పంజాగుట్ట నుంచి మొదలు పెడితే కూకట్పల్లి నుంచి, నాగోల్ నుంచి, కామినేట్ నుంచి ఇలా బౌద్ధూర్ నగర్, నాగార్జున సాగర్ రింగ్ రోడ్డు, బౌద్ధూర్పూర, రాయదుర్గం, దుర్గం చెరువు, బయోడైవర్సిటీ, కూకట్పల్లి, ఇట్లా ప్రతి ఫ్లైఓవర్, ప్రతి అండర్ పాస్, ప్రతి రోడ్డు, ప్రతి డెవలప్మెంట్, దీంట్లో లింక్ రోడ్డు, మిస్సింగ్ లింక్ రోడ్స్. ఇలా హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీలో లేని ఇబ్బంది ఇక్కడ ఉంది అంటే ఎగ్జిక్యూషన్లో అక్కడ ఉన్న వేరే సిటీలో ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, కాంట్రాక్ట్లకు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ ఆపితే డైరెక్ట్ ఫీల్డ్ పోయి రిజాల్వ్ చేసి వాటిని చేసిన సందర్భం. నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీ, ఈ బియాండ్ ద జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ చుట్టుపక్కల మున్సిపాలిటీ ఆల్సో. ఎగ్జాక్ట్లీ అన్న, నేను ఈ విషయంలో ఇవన్నీ ఏవి చెల్లని రూపాయ బొంతురామోహన్ అంటే ఇవన్నీ ఎవరు చేసిండు? మన తాత చేసిండు. కానీ అన్న మీరు ఇది ఫర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి హైదరాబాద్ కూడా తెలియదేమో ఈ కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే డే బై డే అది అప్డేట్ అవుతుంది, రోడ్లు మారిపోతుంది, సిస్టమ్ మారిపోతుంది, గ్రేటర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతుంది. నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్లో ఏ గలీలు ఏముంటుంది, ఏ కాలనీ పేర్లతో సహా మీకు ఐడియా ఉండొచ్చు కదా. ఇలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి మీలాంటి వ్యక్తులు చాలా అవసరం. ఆ టైంలో మీరు మేయర్ అయిన టైంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి 0.
ఒక్క కార్పొరేటర్ సీటు కూడా లేదు. సో మళ్ళా పూర్వవైభవం రావాలి కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ అంటే బొంతు రామ్మోహన్ లాంటి వ్యక్తులు అవసరమని నేను అనుకుంటున్నా. మీరేమంటారు దానికి? నేనేమంటే పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు, ప్రజలతో సంబంధాలు కలుపుకునే వాళ్ళు ఉన్నప్పుడు, ఇవాళ ప్రజలకు దగ్గరగా ఇవాళ ప్రజాపాలన కొనసాగుతుంది. ఇవాళ ఏ అర్జీ వచ్చినా ఇవాళ చాలా మంది ఎన్జిఓస్ ఉండే, ఇవాళ ఉద్యోగ సంఘాలు ఉండే, ఎంతమందో వస్తే ఏదో కష్టపడి కల్పించే ప్రయత్నం చేసేది. ఇలా కష్టపడకుండా అందరు ముఖ్యమంత్రిని కలుతారు, మంత్రులను కలుతారు, అందరు కలుతారు. ఇలా పని ఒక రోజు వెనక ముందు అయింది కావచ్చు, కలిసి చెప్తే పని భారం తీరుతుంది, ఆ మనసులో గుండె భారం తీరుతుంది. ఆ అవకాశం లేకుంటుంది. ఇవాళ చాలా మందిని చూస్తారు, చాలా మంది ఉద్యోగ సంఘాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ ఉద్యోగ అందరు చాలా మంది ఆ రోజు మాకు యాక్సెస్లో ఉండేది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అన్న ఇవాళ మేము ఏదో పోయి వచ్చినాం, కలిసి వచ్చినాం, ఇవాళ చెప్తాను, రేపు చెప్తాను, ఏదో ఒక తృప్తి కనబడుతుంది. ఇవాళ అది కరువైంది. నేను ఏమంటానంటే పనే కాలేదు, పనుకున్నారా అని అనట్లేదు, పాత గవర్నమెంట్ అయింది, కానీ ఆ ప్రజలకు యాక్సెస్ లేక, కార్యకర్తలకు లేక, సంఘాలకు లేక, బాధపడడానికి లేక, కనీసం ఒక వారం రోజులు 10 రోజులకు కూడా ఏదైనా బాధ చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ అనేది దొరకకపోతే ఇబ్బందికరంగా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మీకు తెలుసు, మీకు ఓపెన్గా చెప్పండి. మీరు ఆ పార్టీలో మీరు ప్రతిదీ అణువుగా కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తులలో మీరే ప్రధానం. కాబట్టి పార్టీ ఈ విధంగా ఘోరంగా ఓటమి కారణం అంటే మీరు ఏమని చెప్తారు? అంటే ఎట్లుండేదంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు, కొంత ఇండస్ట్రీస్ సంబంధించి కానీ ఇంకేదన్నా కొన్ని ఇష్యూస్ ఉంటాయి గవర్నమెంట్ సంబంధించిన. ఇలా ప్రజలకు సంబంధించిన ప్రజల గోడు, ప్రజల సమస్యలు వినడానికి కనీసం ఒక 50% ఇవ్వాలి. వేరే వర్క్ ఏదో 50% ఉండాలి. ఇలా ప్రజలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళకేమో 10% కూడా దొరికేది కదా అవకాశం. మీరు కలిసినారు అన్న కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను కలిసేది. కాకపోతే ఏంటంటే నేను కలిసడం ముఖ్యం కాదు, నిన్ను కల్పించడం ముఖ్యం, నన్ను నమ్ముకున్న వాళ్ళని కల్పించడం ముఖ్యం. నేను అక్కడ ఉంటా అని తెలిసి అభిమానంగానో బాధగానో వస్తే కల్పించడం అది ముఖ్యం. అది లేనప్పుడు మరి నేనెందుకు? అది చేయలేనప్పుడు ఒకసారి 2 సార్లు వాడికి కూడా సమయం ఎందుకన్నా రోజు అక్కడ ఉంటారు, కనీసం ఇది చేయలేకపోతారంటే బాధ అనిపిస్తుంది కదా. మరి కేసీఆర్ పక్కన ఎప్పుడు ఎవరు ఉంటారన్నా, మరి కలవడానికి ఏం ప్రాబ్లం? నేనేమంటున్నా అదే, ఇలా డెవలప్మెంట్ పేరు మీద, ఇంకో పేరు మీద ఇవన్నీ సమీక్షలు ఇవన్నీ అవుతుంటాయి. కానీ ఏదైనా ప్రజలతోటి సంబంధం ముఖ్యం. ప్రజలతోటి ఇవాళ గుండె మీద చేసుకొని ఏదో ఫ్యాషన్ కొరకో, ఏదో మైకుల ముంగడ మాట్లాడాలనో, టీవీల ముంగడ మాట్లాడాలనో ఆత్మ సంపుకొని, ఆత్మ నయవంచన చేసుకొని మాట్లాడే మా కొలీగ్స్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉండొచ్చు. కానీ ఒకటే కారణం, ఒకటే మైనస్, అదే మానవ సంబంధాలు. అది ఒక్కటి కరెక్ట్ ఉంటే ఇవాళ ఇంతగత ఉండేది కాదు. అదొక్కటి ఇవాళ ఉంటే అనేది వాళ్ళకి తెలుసు. కాకపోతే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో పోయి చెప్తుంది కాబట్టి మేము అది యాక్సెప్ట్ చేయమని కొట్టేస్తారు కావచ్చు, కానీ వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీ న్యూలీ బోర్న్ బేబీ, సో ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు రేవంత్ అన్న కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ? ఇప్పుడు పార్టీకి బొంతు రామ్మోహన్ బలం అవుతాడా, బలహీనత అవుతాడా? నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో నిజంగా నేను నువ్వు ఇప్పుడే పుట్టిన వ్యక్తి అనుకోవచ్చు. ఇవాళ నేషనల్ లెవెల్ ఉన్న కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కానీ, కొంత నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ, లేదా ఈ మధ్యకాలంలో పరిచయమైన వాళ్ళు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. పాత 139 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, సిటీలో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రేణులన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. బొంతు రామ్మోహన్ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా వచ్చినా కూడా అవకాశాలు పోతాయి, వాళ్ళందరూ ఇది కావాలి. కానీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే బొంతు రామ్మోహన్ కష్టపడతాడు, పని చేస్తాడు, పార్టీకి కష్టపడతాడు. కాంగ్రెస్ పార్టీ విమర్శించిన సందర్భం కూడా లేదనుకుంటా. నేను ఏమంటానంటే నన్ను విమర్శించి నన్ను ఏమనంటే అవతల ప్రాబ్లం ఉంటుంది నేను చేస్తా కదా. అన్నెసరీ వల్గర్ గా విమర్శించడం, ఫ్యాషన్ గురించి విమర్శించడం, మీడియాలో అయిపోతాన్ని విమర్శించడం, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనకు అసందర్భమైన మాటలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా నేను పోతే కాంగ్రెస్ పార్టీ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ దగ్గర యాక్సెప్టెన్స్ ఉంది. కానీ ఈయన 23 ఏళ్ళు పనిచేసి కష్టపడ్డాడు, సరే ఏం బాధ అయిందో పోయింది అని చెప్పి అది ఇక్కడ డైజెస్ట్ కావట్లేదు. కొత్తగా పోయినకాడ యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ కొత్తగా పోయినకానే చేయొద్దు. అన్న మీ పేరు మీకు తెలుసో తెలీదు, ఇప్పుడు సికింద్రాబాద్ లో నుంచి ప్రధానంగా మీ పేరే వినిపిస్తుంది, మీకు తెలుసు. మొన్నటి వరకు గత 3 రోజుల నుంచి ప్రతి న్యూస్లో చూసుకుంటే మీ పార్టీకి అంటే మీ పార్టీ ఛానల్, టీఆర్ఎస్ ఛానల్స్లో కూడా సంబంధించిన పేపర్లో కూడా బొంతు రామ్మోహన్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఇచ్చే పార్టీ, వయసుతో టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేసే పార్టీ. ఉదాహరణ మనం చూస్తున్నాం, వెంకట్ బల్మూర్ కానీ, మీకు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ,
వయసుతో సంబంధం లేకుండా కష్టపడేటోళ్ళకి వస్తుంది. కానీ అట్లనే బొంతు రామ్మోహన్ గారికి మరి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ ఎంపీ సీట్లో ఎట్లా కూర్చోబెడతారన్న వాళ్ళు. ఇవాళ ఇక్కడ సందర్భానికి వస్తే పార్టీకి బలం అయింది, అక్కడ కొంత లాభం అయింది అన్నప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలన్నది పార్టీ ఆలోచిస్తుంటారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మంత్రులు కానీ, క్యాబినెట్ కానీ, అధిష్టానం కానీ ఇవాళ నా పేరు వస్తుందా ఇంకోరి పేరు వస్తుందా వదిలిపెడితే ఇవాళ పేరు ఎవరిది వస్తుంటే ఏ రకమైన టాక్ వస్తుంది, ఏ రకమైన ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎట్లా ఏందనేది ఇవాళ దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ సర్వేస్ అవన్నీ కూడా ఉంటాయి. దాని ఆధారంగా దేనివల్ల ఉపయోగమైంది అనేది ఆలోచిస్తారు కావచ్చు. అది సికింద్రాబాద్ అయితే ఒకవేళ పార్టీ దానికి గుర్తించి ఏం చేయమంటే అది ఏ రకమైన ఇదైనా కూడా ఇవాళ ముందంజలో ఉండి పార్టీ అభిప్రాయాన్ని గౌరవించి ముందు వైపు. మల్కాజ్గిరి సికింద్రాబాద్ మీ వైపు మీకు దేని మీద బాగా ఫోకస్ చేస్తారా? అంటే నేను దేని మీద నేను ఉంటుంది కదా మీ కోరిక. నేను ఏమంటానంటే కోరికలు ఏదైనా ఉండొచ్చు, కానీ పార్టీ అకామిడేట్ చేసే వాళ్ళకు పార్టీ ఆలోచించి వీళ్ళకు ఒకటి ఇవ్వాలన్నప్పుడు వీళ్ళకి ఇస్తే దీనికి ఉపయోగం అవుతుంది, లేకపోతే పార్టీకి లాభం అవుతుంది, లేకపోతే దీనివల్ల గెలుతానికి అవకాశం ఉంటుంది అనేది అన్ని ఈక్వేషన్స్ ఆలోచించి పార్టీ చేస్తారు. మీకు ఏ వైపు ఉందన్న? మీకు నాకు పార్టీ లాభం దృష్ట్యా పార్టీకి ఇది ఉపయోగపడుతుంటే ఈ రెండిట్లో లేదన్న. ఇప్పుడు నాకు దేని మీద ఎడ్జ్ లేదు, రెండిట్లో నాకు అనుభవం ఉంది. రెండు జిహెచ్ఎంసీలే ఉన్నాయి, రెండు పార్లమెంట్ పరిధిలో నేను పనిచేసిన. ఉప్పలు మల్కాజ్గిరి కిందకి వస్తుంది కదన్నా, సో మీరు అట్లా అడుగుతున్నారు, ఉప్పల్కి అడుగుతుర్రా? నేను ఉప్పలు మల్కాజ్గిరి కిందకి వస్తుంది అది కానీ ఇలా హైదరాబాద్ సికింద్రాబాద్ కానీ సికింద్రాబాద్ అయినా మల్కాజ్గిరి అయినా రెండు కూడా జిహెచ్ఎంసీ పరిధి. జిహెచ్ఎంసీలో ప్రతి ఇన్స్టిట్యూన్స్ ప్రతి కాలనీలో నేను పనిచేసిన, పార్టీలో పనిచేసిన, ఇలా మేయర్గా కూడా పనిచేసిన, ఎక్కడ కూడా నేను ఎక్కడ మచ్చ తెచ్చుకోకుండా వెన్ను చూపకుండా పనిచేసిన కాబట్టి డెఫినెట్ గా ప్రజలు పోతారా. నేను ఏమంటానంటే ఇలా ఏది ఇస్తారు అనేది మన మీద కాదు, పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ ఏది చెప్తే అది ఇప్పుడు ఒక రెజ్యూమ్ ఉంటుంది, మీ కోరిక ఏది? హైదరాబాద్ కదా, సికింద్రాబాద్, మల్కాజ్గిరి. ఇప్పుడు అడుగుతున్నాను పార్టీ. నేను సికింద్రాబాద్ ఆర్ మల్కాజ్గిరి అనేది నేను ఆప్షన్ అనేది నా ఆప్షన్ నేను చెప్పిన. వాళ్ళు ఏ ఆప్షన్ అదే ఎంపీ సీటే కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా పదవి కావచ్చు, లేదా పార్టీకే పనిచేయవచ్చు, ఇంకేదన్నా. సికింద్రాబాద్ అంటే 100, మల్కాజ్గిరి అంటే 50 కోట్లు పెట్టుకుంటారా? నేను ఏమంటా పైసలు పెట్టుకుంటేనే గెలుస్తాం అనుకుంటే మొన్న ఈ మధ్యన జరిగిన ఎలక్షన్ లో మీరు పెట్టిన పార్టీ ఇలా ఒక సీటు కూడా ఇంకో పార్టీ గెలిచే పరిస్థితి కాదు. పైసలతోనే కాదు, మనిషి నడవడిక, వీడు గెలిస్తే కనీసం ప్రజలకైనా ఉపయోగపడతాడు, సమాజానికైనా ఉపయోగపడుతుంది, కనీసం ఈ మనిషి ప్రవర్తన ఎట్లుంది ఇవన్నీ కూడా చూస్తారు. వీళ్ళ పార్టీ చూస్తారు, మనిషి క్యారెక్టర్ చూస్తారు, అన్ని కూడా చూస్తారు. పైసలు అనేది ఇలా ఒక క్రైటీరియా, ఒక భాగం, అంతేగాని పైసలే క్రైటీరియా అంటే ఇలా రిలయన్స్ అంబానీ లేకపోతే టాటా వాళ్ళు వచ్చేస్తే అన్ని సీట్లు వాళ్ళే కొంటారు. సింగిల్ వర్డ్ అబౌట్ కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు ఏమంటే రాజకీయంగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా అక్కడ తిరుగులేదు. కాకపోతే అందరినీ ఇంకా కొంత కార్యకర్తలకు లీడర్లకు సమయం ఇచ్చి వెచ్చించి ఇంకా ఎందుకు ఇది జరిగిందనే పోస్ట్ మార్టం ఉంటే ఇంకా బాగుండేది. కేటీఆర్ గారు కూడా ఇవాళ ఏదైనా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ను కార్యకర్తలకు ఉద్యమం నుంచి కానీ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి కానీ ఇది చేయడంలో కొంత విఫలమైంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఏదైతే ఉందో కొంత అందరికీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీగా ఉద్యమ కోణం ఇదైపోయి ఇలా బీఆర్ఎస్ పార్టీగా పోవడం వల్ల కొంత దెబ్బతిన్నది అనేది మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులకు భావన. మన మేయర్ గారి గురించి మాట్లాడాలంటే మేయర్ గారి గురించి అంటే ఇప్పుడు ఇంకా హైదరాబాద్ నగర అభివృద్ధి ఏదైతే ఉంది ఇంకొద్ది బాగా చేసుకుంటే పోతే బాగుంటుంది. ఇప్పుడు బాగా చేయట్లేదండి అంటే కొంత ఫండింగ్ కానీ అది కానీ గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ఇంకా కొద్దిగా చాకచక్యంగా పోతే ఇదైతే. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే ఏమైనా మెరుగై పరిస్థితులు చేంజ్ అయ్యి వాళ్ళ ప్రవర్తనలో చేంజ్ అయితే ఏమన్నా మంచిగా ముందు పోతుంది కావచ్చు. ఉంటుందంటారా పార్టీ మీరు? అంటే నేను వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ అప్రోచ్లో ఏమన్నా అవకాశం ఏమైనా మార్పు వస్తే ఏమన్నా ఉంటుందా లేదా అనేది మనం చెప్పగలం. అన్న మీరు కేటీఆర్ మనిషి, కేసీఆర్ మనిషి కాదు, ఇది బయట వినిపించే మాట. అక్కడే మీరు యు ఆర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కేసీఆర్ మనిషి. కాలక్రమేణా వర్క్ నడుతున్నప్పుడు ఎవరితో ఉంటుంటే అటాచ్ అయి నడుతాను అంతే. కేటీఆర్ అయినా కేసీఆర్ మనిషి, హరీష్ రావు అయినా కేసీఆర్ మనిషి, ఎవరైనా కేసీఆర్ మనుషులే. కేసీఆర్ అనే వ్యక్తి శాఖలుగా భాగాలుగా విడిపోయినప్పుడు దాంట్లో మమేకమే పనిచేసుకుంటారు. వాళ్ళకి అల్టిమేట్గా మళ్ళీ చివరికి పోయేసరికి అక్కడికే ఉంటుంది. దానివల్ల చిన్న నష్టం ఏంటి? రేవంత్ రెడ్డి గారు మీరు ఈ మధ్య కలుస్తున్నారు, చేస్తారు,
సో రేవంత్ అన్న గురించి ఒక మాట చెప్పాలంటేనా? ఆయన ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాడు, ఇది అయింది ఇది కాదు పోదు. ఏదన్నా ముక్కుచూటిగా మాట్లాడే వ్యక్తి. ఉద్యమ కాలం నుంచి గతంలో కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో కూడా కలిసి పనిచేసిన సందర్భం ఉంది. అంతకన్నా ముందు విద్యార్థి రాజకీయాలు ఏబీపీలో బీజేపీ ఉన్నప్పుడు కూడా కలిసిన సందర్భం ఉంది. వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. కాబట్టి దాచుకొని ముందోటి ఎన్నుకోటి మాట్లాడే పరిస్థితి ఏది మాట్లాడుతూ దానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో కొంత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఒక రోజు కాకపోతే ఒక రోజైనా అది 10 ఏళ్ళకైనా మూలకు పడ్డా ఏదో ఒక రోజు అవకాశం వచ్చి ముందు పోయే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఈ ఏమి రాదనుకున్న వాళ్ళకు కూడా మూలకు పడ్డ వాళ్ళకు కూడా అధికారం మళ్ళీ ఏదో ఒక పార్టీ పదవో అధికార పదవి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ నుంచి మీరు నేషనల్ పార్టీకి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే డెఫినెట్గా మనం ఆ పార్టీలో మనం పడ్డ కష్టం అంతా కానీ ఇక్కడ మరి ఇప్పుడు ప్రజాపాలన అని మనకు ఇలా ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు కాబట్టి దాన్ని నిలబెట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వెంట ముఖ్యమంత్రి గారి వెంట ఉండి దాన్ని బాగా పనిచేస్తేనే మనం కరెక్ట్ ఇక్కడ దాకా వచ్చి పనిచేసిన అనేది ప్రజలు కూడా మనం నమ్ముకున్న వాళ్ళు కానీ అందరు కూడా గుర్తిస్తారండి. ఇప్పటి వరకు దాదాపు గంటన్నర సేపు మీతో మాట్లాడింది రానున్న రోజుల్లో సికింద్రాబాద్కో మల్కాజ్గిరి కాబోయే ఎంపీతోనే మాట్లాడి అనిపిస్తుంది అన్న? నేను ఏమంటానంటే మనం పొలిటికల్గా రాజకీయాల్లో పనిచేసినప్పుడు ఆశపడతాం, హతాశపడాల్సిన అవసరం లేదు. ఆశపడ్డదానికి రాలేదని నిరుత్సాహబాధలు రాకపోతే కొంతమంది ఉండే మన వనపర్తిలో చిన్నారెడ్డి గారికి ప్రకటించారు సీటు ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే కొన్ని కోణాలు కొన్ని అంచనాలో ఉండే కాంగ్రెస్ పార్టీ మీకు ఇంకో రకంగా అకామిడేట్ చేస్తామని మళ్ళా దానికి అక్కడ మేఘారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచారు. చిన్నారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ ఆయన మొదటి నుంచి ఉండే, రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారికి బాగా దగ్గర. మరి రేవంత్ అన్న కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చి క్యాబినెట్ స్థాయి ఇచ్చి మరి అలా గుర్తించడం అంటే అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో రకంగా ఎక్కడో ఒకడ కాపాడాలనే ప్రయత్నం చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ ఎంపీగా చూస్తామా, ఇంకోటి చూస్తామా, ఏదైనా చూస్తాం. ఏది చూసినా హైదరాబాద్లో తెలంగాణలో బొంతు రామ్మోహన్ గతంలో ఏదైతే మంచి లీడర్గా ప్రజలకు, యూత్కు, విద్యార్థులకు, మరి ఇలా బడుగు బలైన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏదైతే ఎవరికి అందుబాటులో ఉండి చేశారో అదే దేవుడు నాకు ప్రసాదించి వాళ్ళందరితో మంచిగా ఉండే అవకాశం ఇవ్వాలని అది మీరు చూస్తారని అనుకుంటున్నాను. అన్న ఇక లాస్ట్ మీరు టీఆర్ఎస్ పార్టీలో మీరు నమ్ముకున్న వాళ్ళకి మీరు ఏం చేయలేకపోయినారు, కొన్ని కాంగ్రెస్ పార్టీ అయినా చేయగలుగుతారని నేను ఏమంటానంటే న్యాయమటి ఉన్న వాళ్ళకు, నేను నమ్ముకున్న వాళ్ళకు కొంతమందికి అయింది, ఇంకా కొంతమందికి కావాల్సి ఉంటే కాలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు నన్ను నమ్ముకుని న్యాయమడి వస్తే వాళ్ళకి చేసే ప్రయత్నం చేస్తాం. లేదు రాజకీయంగానే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇంకా వాళ్ళకి ఎక్కడైనా అవకాశం వచ్చి నా ద్వారా నేను ఫోన్ చేస్తున్నాను, నేను ఇంకేదైనా మాట సాయం చేస్తున్నాను అయితే అనుకుంటే వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మీ ధైర్యము, మీ కొండంత ధైర్యం మిమ్మల్ని ముందుండి నడిపించి పార్టీ మార్చింది మైనంపల్లి హనుమంతరావు గారు అంటున్నారు. నేను ఏమంటున్నానంటే మైనంపల్లి హనుమంతరావు గారు నాకు బాగా దగ్గర మిత్రులు, బాగా ఒక సోదరుని లాగా ఉంటాడు. ఆయనకు కూడా సరైన డీల్ చేయకుండా బాధ అయ్యే ఇలా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటకు పోయాడు. వారు ఇంకోరు అని కాదు, ఆయన బాధకు ఆయన ఎట్లయితే ఇబ్బంది పడి ఇలా బీఆర్ఎస్ పార్టీలకు పోయిండో ఇవాళ నేను కూడా అదే రకంగా పోయినా. ఎగ్జాక్ట్లీ ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే ఐ స్పోక్ విత్ మైనంపల్లి రోహిత్ని కూడా కేసీఆర్ గారు నువ్వు బాగా యాక్టివ్ ఉన్నావు, నువ్వు చెయ్యి, నువ్వు కష్టపడు, తిరుగు చెయ్యి అని చెప్పేసి తనలో ఒక ఆలోచనని క్రియేట్ చేసి రానున్న రోజుల్లో నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు, నువ్వు ఎమ్మెల్యేని చేస్తావు అని చెప్పేసి అన్నారంట. తను జిద్దుగా తీసుకొని దాని వేలో పని చేసుకుంటూ పోయినా. లాస్ట్ మినిట్లో తను టికెట్ లేకపోవడం అనేది చాలా బాధ అనిపించి కేసీఆర్ గారు ఆ రోజు అన్నారు కాబట్టి దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ముందు పోయే ప్రయత్నం రోహిత్. దాంట్లో మళ్ళా కొంత సరిగ్గా పట్టించుకోక మిస్కమ్యూనికేషన్ ఏదైతే అయిందో దాన్ని పాజిటివ్ తీసుకొని ముందుకు పోయారు. దాన్ని మళ్ళీ కరెక్ట్ హ్యాండిల్ చేయడంలో కానీ, చెప్పడంలో కానీ, కన్విన్స్ చేయడంలో కానీ, అది కాకపోతే ఇది కాకపోతే అది అని ఆ చెప్పడం అనే సాహసం చేయక, చెప్పడం అనే ప్రయత్నం చేయక జరిగిన డిస్టర్బెన్స్. ఎక్కడైనా నేను అనేది అదే, అది ఇది ఒకటి జరిగింది, ఉత్పన్నమైంది, ఇది ఒక మిస్కమ్యూనికేషన్ అయింది, లేదంటే మనం ఇదంటే మైనంపల్లి రోహిత్తో కంపేర్ చేసుకోవచ్చా? ఆయన పార్టీ మారి గెలిచి చూపించి మరి మీరు పార్టీ మారలే కదా. నేను ఏమంటానంటే ఆయన ఆ రోజు ఏదైతే వీళ్ళు మాట తప్పిరని చెప్పారో ఆయన పార్టీ మారి గెలిచి చూపించారు. ఇవాళ నేను కూడా నేను ఏమంటానంటే గెలిచి చూపెట్టడం అని కాదు, అదే మిస్కమ్యూనికేషన్, అదే మానవ సంబంధాలు ఇక్కడ కూడా దెబ్బతిన నేను బయటకు వచ్చిన. నేను గెలిచి చూపెడతానా అనేది అది నేను గెలిచి చూపెడతా అని చెప్పి ఆయన కూడా ఛాలెంజ్ చేసి పోలే. ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ ఈ రకంగా ఉన్నప్పుడు ఓకే నాకు మాట ఇచ్చారు తప్పిరు కాబట్టి నేను వేరే పార్టీకి పోతున్నాను పోయి వాళ్ళ సందర్భం వచ్చింది గెలిచి చూపెట్టారు.
ఇప్పుడు రానున్న రోజుల్లో హైదరాబాద్ మొత్తం ఖాళీ చేసిస్తున్నట్టు హనుమంత్ అన్న, దాంట్లో బాగానే ఫస్ట్ మిమ్మల్ని తీసుకురావడము మీతో పాటు. నేను ఏమంటానంటే ఎక్కడ హనుమంత్ అన్న కానీ నేను కానీ కలిసి ఎక్కడ కుట్రలు చేస్తలే. ఇలా హనుమంత్ అన్న వచ్చిండు, బొంతురామ్మోహన్ వచ్చిండు, ఇంకా ఎవరన్నా బాధ అనిపిన వాళ్ళు అందరూ వచ్చారు. అరే అక్కడ మనకు ఎవరన్నా ఒకరు తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకొని అక్కడ కూడా బాధ అనిపించి ఉండలేకుండా వస్తారు. అంతేగాని కాల్ చేసి కుట్రలు చేసి ప్రలోభాలు పెట్టి హనుమంతాన్ని ఏం చేస్తలేదు, నేను కూడా ఏం చేస్తలేదు. మీ డిప్యూటీ మేయర్ మీ తమ్ముడు లాంటి వ్యక్తి కేటీఆర్ని గన్ని గలీజ్గా తిట్టిండన్న. దాన్ని నేను ఏమంటానంటే ఆయన ఒక స్టేజ్ మీద వేదిక మీద ముంగట కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పార్టీ మంత్రులు, మినిస్టర్లు అందరూ ఉండగానే ఆయన వేదిక మీకు వెళ్ళి దింపేసే సందర్భం వచ్చింది. అదే వార్డులో కేటీఆర్ గారు ఒక ఇంటికి భోజనానికి పోయిండు, బాబా ప్రసిద్ధుని ఇంటి పక్క. బాబా ప్రసిద్ధుని వస్తే నేను రాను అని చెప్పి అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కార్యకర్తల మీటింగ్ పెడితే బాబా ప్రసిద్ధుని పిలవకపోడు. ఆయన సిట్టింగ్ కార్పొరేటర్. ఆయన అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని అడ్డుకొని కాపాడి ఈయనను రక్షించి చేయాల్సిన బాధ్యత ఎవరిది? వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు. అది ఆయన చేయలే కాబట్టి ఈయనకు బాధ అయ్యి, ఆయనకి ఏం బాధ అయిందో, లోపల ఏం నొప్పి అయిందో, ఏమైందో అది బాబా ప్రసిద్ధుని కనుక, ఏం మిస్కమ్యూనికేషన్ అయింది కేటీఆర్ గారు. ఇంకా మీరు దానిలో చాలా ఉన్నాయి కానీ మీరు బయట చెప్పలేకపోతున్నారు. ఐ థింక్ ఇట్ గోనా బీ హ్యాపన్ ఇన్ పార్ట్ 2. మీకు ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత నేను పార్ట్ 2లో చేస్తాను. ఎస్, బొంతురామన్ గారు, మీరు తన ఆలోచన మీరు అర్థం చేసుకోండి. పార్టీ ఇచ్చింది, పార్టీ నమ్మకం ద్రోహం చేసినారు. కానీ పార్టీకి బొంతురామన్ గారు ఏం చేసినారు అనేది క్రిస్టల్ క్లియర్ ఓపెన్గా చేయడం జరిగింది. ప్రాంతీయ పార్టీలు ఎట్లుంటుందంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే ఎలివేట్ అవుతుంది. పార్టీ కోసం కష్టపడే బొంతురామోహన్ గారు కానీ, బాబా ఫసీదీన్ కానీ, మోతీ శోభన్ కానీ, సోకాళ్ళు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, తలసాని సాయి కానీ, తలసాని సాయన్ అయితే వీళ్ళు ఎక్కడ ఎలివేట్ కారు. అది వాస్తవం కదన్నా. వీ పనులు ఆలోచన వాళ్ళది ఉంటుంది, నడిపించడం చేయడం మొత్తము మీరే ఉంటుంది, కానీ మీరు ఎక్కడ ఎలివేట్ కాలేదు. కానీ బొంతురామోహన్ గారి పాత్ర ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ మేయర్ ఆఫ్ తెలంగాణకి, హైదరాబాద్కి ఎంత చేసిండో ఖాళీలో వాళ్ళకి తెలుసు. సో బాధపడి అవకాశం రాక కాదు, మనసు నొప్పించుకొని బయటకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి బొంతురామన్ కూడా అవసరం. బికాస్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్లో ఏం లేదు, కానీ అనువు తెలిసిన వ్యక్తి బొంతురామన్ గారు. సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో బొంతురామన్ గారిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తుందో, పార్టీని ఏ విధంగా తన సేవలు ఎలా నడిపిస్తుందో చూడబోతున్నాం. సో ఎగ్నేజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆడ 0 నుంచి స్టార్ట్ అయ్యి మీరు హీరో అయినారు. ఇక్కడ మన న్యూలీ బార్న్ బేబీ లాగా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొంత సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ బాధ్యత చెప్పినా ఇవాళ ఎక్కడున్నా మళ్ళీ అదే 0 నుంచి ముంగడి పోయే హీరో 100 పోతానికి అవకాశాలు సృష్టించుకొని పోగలుగుతాం. అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ న్యూలీ బార్న్ 0 నుంచి మళ్ళీ కాబోయే హీరో అవుతారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి బలమైన సిటీకి, కాంగ్రెస్కి బలమైన వ్యక్తులు కూడా, దాంట్లో ముఖ్యంగా బొంతురామోహన్ లాంటి అలాంటి ఇంటికి రావడం కాంగ్రెస్ పార్టీకి చాలా పూర్వవైభవం వచ్చినట్టే. నాకు తెలియదు ఫస్ట్లో మీరైతే ఎట్లా గెలిచి వేవ్ తీసుకొచ్చిర్రో, సెకండ్ ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంస్లో కూడా మీ పాత అలానే ఉండబోవాలన్నా మీరు. అండ్ మోర్ ఎవర్ బొంతు శ్రీదేవి గారు కూడా. ఎస్, నేను ఆ ఒక్క విషయం నేను ఎండి లేసుకు వస్తాను. మీరు రాజకీయం చేసినప్పుడు తనకు రాజకీయం చేయాలనుకున్నా కూడా ఎక్కడ చేయకుండా మీరు అందుబాటులో లేని కాన్స్టిట్యున్సీలో కూడా, మీ డివిజన్లో కూడా తను చాలా తిరిగి చేసిందన్న. మీ గెలుపులో కూడా బొంతు శ్రీదేవి గారి పాత్ర కూడా ఉంటుందన్న. డెఫినెట్లీ బొంతు శ్రీదేవి గారు, షీఈ్ అ లోకల్, పక్క హైదరాబాదీ, అన్ని లాంగ్వేజ్ తెలుసు, ఎడ్యుకేటెడ్, వెల్లీ ఎడ్యుకేటెడ్. తన సేవలు కూడా కాంగ్రెస్ పార్టీ యూటిలైజ్ చేసుకోవాలని. అండ్ ఇక్కడ వాక్యూమ్ ఉంది, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్కు మహిళలకి చాలా వాక్యూమ్ ఉంది. తను కూడా ఒక కుటుంబం నుంచి 3-4 కాదన్న, పనిచేసేవాడు 10 మంది కావాలి పార్టీకి. అది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉంది. ఒక కుటుంబం నుంచి 2-3 కూడా పనిచేసే ఉన్నారు. అంటే పనిచేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. పనిచేయని వాళ్ళకి మీరు అన్నట్టు 4 సీట్లు 5 సీట్లు ఇచ్చిన వాళ్ళు కూడా మీ పాత పార్టీలో ఉంది. రానున్న రోజుల్లో డెఫినెట్లీ బొంతురామోహన్ గారిని కాబోయే ఎంపీగా చూడబోతామన్నా మేము. రేవంత్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చా, దేవుని దయ, అదృష్టం అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. ఏదైనా ఆల్ ద వెరీ బెస్ట్ రామన్న. ఉంటారు.